వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటే ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 17 సంవత్సరాల వయసులోనే నక్సలైట్ ఉద్యమ రాజకీయాల్లో పాల్గొని దేశంలోనే అతి చిన్న వయసులో ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపి ఆ తరువాత మన సాధారణ రాజకీయాల వైపు మళ్ళిన కరుణాకర్ రెడ్డి గారికి అసలు జైలు జీవితం ఏం నేర్పింది, జైలు ఎవరిని పరిచయం చేసింది, జైలు జీవితం ఓవరాల్గా ఆయనకు నేర్పించిన పాఠాలు ఏమిటి అనే విషయాలను మనతో పంచుకోవడానికి కరుణాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, దేశంలోనే అతి చిన్న వయసులో మీరు ఎమర్జెన్సీలో దాదాపు 21 నెలలు జైలు జీవితం గడిపారు. అసలు అంత చిన్న వయసులో మీరు నక్సలైట్ ఉద్యమం పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు, దానికి దారి తీసిన కారణాలు? దానికి ప్రధానమైనటువంటి కారణం మా ఇంటి నేపథ్యం. మా అన్న భూమన్ గారు నాకంటే దాదాపు 7-8 ఏండ్లు పెద్దవాడు. తను డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1967 ప్రాంతాలలో అప్పుడే మొదలైనటువంటి నక్సల్బరీ ఉద్యమం తన మీద గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపిన కారణంగా దాని పట్ల ఆకర్షితుడై తిరుపతిలో అప్పుడున్నటువంటి మా గురువు గారైన, మాకందరికీ కూడా గురువు గారు అయినటువంటి తిరుపతినేని మధుసూదన్ రావు గారి సాహచర్యము, ఇలాంటి పరిచయాల వలన తను ఆ విప్లవ కార్యక్రమాలలో చాలా ప్రముఖంగా ఉండేవాడు. తను నా మీద విపరీతమైనటువంటి ప్రభావితం చేసినారు. అందువల్ల నేను చాలా చిన్నతనంలోనే అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితుడై ఉన్న. నిజానికి అంతకంటే ముందు నేను నా 7-8 తరగతులలో నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను కూడా. నేను ఆర్ఎస్ఎస్ అంటే నాకు చాలా ఇష్టంగా కూడా ఉండేది. అప్పుడు నా గురువుగారులు కొద్దిమంది అప్పటికి గుర్తున్నారు. ఉపద్రష్ట వెంకటరామయ్య గారని, రంగారావు గారని, వీళ్ళిద్దరూ చాలా ప్రముఖంగా తిరుపతిలో పనిచేసేవారు. దాంట్లో మా అన్న ప్రభావం మూలంగా నేను దాని నుంచి బయటపడి 1972వ సంవత్సరం, అప్పటికి నా వయసు మరీ చిన్నది, తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది ప్రారంభించినారు. భూమన్ను, మా స్నేహితులైనటువంటి గురువు సమానులైన శివారెడ్డి గారు, ఇంకా నాగరాజు, సాకం నాగరాజు లాంటి వాళ్ళంతా ఆ ప్రారంభ సమయాన నేను కూడా అక్కడ ఉండిన. నేను అందులో భాగస్వామిని అనలేను, కానీ నేను నా వయసు మరీ 14-15 ఏండ్లు మాత్రమే ఉన్న సమయం అది. అందువల్ల నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనను, కానీ నేనున్నా. కానీ నాకు అప్పటికే దాని పట్ల విపరీతమైనటువంటి అభిమానము ఇవన్నీ కూడా ఉన్నాయి. 72 అయిన వెంటనే నేను కార్యోన్ముఖుణ్ణి అయినాను కూడా. 74వ సంవత్సరం తిరుపతినేని మధుసూదన్ రావు గారిని సికింద్రాబాద్ కుట్ర కేసు అని ఒక ప్రముఖమైనటువంటి కుట్ర కేసు అది. అందులో నిందితుడిగా ఆయన అరెస్ట్ చేయటము. అప్పుడు ఈ తిరుపతిలో చిన్నపాటి అలజడి మేము చేయటము. తర్వాత వెంటనే 74 సెప్టెంబర్ ఆ ప్రాంతాన చిత్తూరు కుట్ర కేసు అనే మరో కుట్ర కేసును మోపి మా అన్న భూమన్ని, శివారెడ్డి అనేటువంటి వారిని, ఇలా ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నారు ఆయన, ఇంకా కొద్దిమంది కామ్రేడ్లందరినీ కూడాను తిరుపతిలో అరెస్టు చేయటం జరిగింది. అప్పుడు నా ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున తిరుపతిలో ఉద్యమాలు చేశాము. నా స్నేహితులైనటువంటి శైలకుమార్, శ్రీధర్ అని, నాకు నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేట్, నాకు మంచి స్నేహితుడైన ఆయన, మేమందరము కూడా తిరుపతిలో పెద్ద ఆ రోజులలో ఒక సంచలనం. వీళ్ళ అరెస్టులకు వ్యతిరేకంగా మేము చేసినటువంటి పోరాటాలు అనేటివి తగలబెట్టడం అన్నంత పనులు చేయలేదు, కానీ అంతకంటే తీవ్రమైనటువంటి కార్యక్రమాలే చేసినాం. అలా నేను చాలా యాక్టివ్గా నా 15-16 సంవత్సరాల నుంచే రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మా ఇంటి మీద దాడి చేయటము పోలీసు వాళ్ళు, మా ఇంట్లో ఉన్నటువంటి మా అన్న పుస్తకాలన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళటాలు, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఈ నక్సలైట్ ఉద్యమం ఈ రాజకీయంలో మీరు ఏం చేసేవాళ్ళు సార్? అంటే డైరెక్ట్గా ఏదైనా యాక్షన్ ప్లాన్ చేయడం కానీ? అంటే నేను అండర్ గ్రౌండ్ రాజకీయాలలో పనిచేయలేదు కానివ్వండి,
బహిరంగ కార్యక్రమాలలో ఉండేవాడిని. ఆ సమయంలోనే నాకు బాగా గుర్తున్న వ్యక్తి ఎవరు అంటే పరిటాల రవి వాళ్ళ బావ వడ్లమూడి కృష్ణారావు అని. తను అప్పుడప్పుడే అండర్ గ్రౌండ్‌కు వెళ్ళాడు. వెళ్ళి తను తిరుపతిలో వచ్చేవాడు. తనకు నేను అన్నము అవి తీసుకెళ్తుండేవాడిని. అంతకంటే కూడా ముందు కరణం నాగరాజరావు గారని ఒక తిరుపతిలో ఓరియంటల్ కళాశాలలో విద్యార్థిగా ఉండి విప్లవోద్యమంలో వెళ్ళి తను అండర్ గ్రౌండ్‌లో చాలా తన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తనతో గడిపిన క్షణాలని కూడా నేను మర్చిపోలేను. తను అంతకు పూర్వమే 72, 73 ప్రాంతాన అరెస్టు కాబడి చిత్తూరు జైల్లో చాలా పెద్ద గొడవ చేశాడు. గొడవ చేస్తే ఆ జైల్లోనే తుపాకీ కాల్పులలో అతనికి చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. అయినప్పుడు నా ఇన్స్పిరేషన్స్ వీళ్ళందరూ కూడాను నన్ను చాలా నా జీవితంలో నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దినటువంటి శక్తులు వీళ్ళంతా కూడాను. నాగరాజరావు గారు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో విప్లవం వర్ధిల్లాలి అని అరుస్తూ ఉంటే డాక్టర్ నోరు మూసి, నువ్వు బతికుంటే మళ్ళీ అరుద్దు విప్లవం వర్ధిల్లాలని, కాసేపు ఆపేయి, నువ్వు గట్టిగా అరిస్తే చచ్చిపోతావు అని నాతో నాగరాజరావు గారే చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడాను. అలా పొరపాటున బతికాడు. అంతే, పొరపాటునే బతికాడు. బతికిన వెంటనే మళ్ళీ తనకు బెయిల్ వచ్చిందో మరి జైలు బ్రేక్ చేశాడో నాకు గుర్తులేదు, కానీ వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు. తనతో నాకు చాలా ఎక్కువ అనుబంధం ఉండేది. అండర్ గ్రౌండ్లో ఉండేవాడు తను ఎస్వి యూనివర్సిటీలో. నేను ఇంటర్మీడియటే, నేను వాళ్ళతో పోలిస్తే దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడినే ఉంటాను. ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలోనే నేను అతనికి భోజనము అవి తీసుకెళ్తూ ఉండేవాడిని. యూనివర్సిటీలో ఒక రాత్రి మేమిద్దరం పడుకున్నప్పుడు తను సంచి ఒకటి ఉండేది తనకి దగ్గర. ఆ సంచి నా తల కింద పెట్టుకొని నేను ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు తను అన్నాడు, కరుణ, అది తల పగిలిపోతుంది అనేది, ఊరికని గట్టికి కొట్టమాక అని. ఏంది నారాజా అనేది నా పేరుతోనే పిలిచేవాళ్ళం కదా అంటే, నాటు బాంబులు అవి, నీ తల పగులుతుంది, జాగ్రత్త తీసి పక్కన పెట్టాను. ఇది జరిగిన ఒక 6 నెలల లోపే నాగరాజరావు మదనపల్లిలో ఒక తనను గుర్తించి పట్టుకున్నటువంటి ఒక కానిస్టేబుల్ మీద ఆ చేతిలో ఉన్నటువంటి సంచిలో ఉన్న బాంబులే వేశాడు. ఆ కానిస్టేబుల్ చనిపోయారు. చనిపోయి ఇతని ఒళ్ళు కూడా బాగా ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకొని దెబ్బలు తగిలినాయి. అదే ఆ ఆఖరు చూపు అదే అతన్ని నేను చూడడము. ఆ తర్వాత మేము ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేటి. అట్లాగే సుంకన్న అని ఒక అతను కర్నూలుకు సంబంధించి అండర్ గ్రౌండ్ కామ్రేడ్, అతను వచ్చేవాడు. ఇలా కొన్ని జరుగుతూ ఉండేటివి. కొండపల్లి సీతారామయ్య గారితో కూడా బాగా పరిచయం. అది నేను మరీ సన్నిహితుడిని కానీ బాగా పరిచయం అండి. సన్నిహితుడిని కానీ, ఎందుకంటే సీతారామయ్య గారు చాలా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరికీ కూడా అంత సులభ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కానీ చాలా ఏమన్నా నేరుగా కాకపోయినా నేరుగా కూడా నాకు పరిచయము. అంతకంటే ఎక్కువగా నా గురించి ఆయన గురించి నాకు ఇవన్నీ కూడా లెటర్లు ఇవ్వటాలు అటు ఏదో ఉండేటివి. నాకు ఇప్పుడు పెద్ద గుర్తు కూడా లేవు ఆ సంఘటనలు. నేను బయటికి వచ్చిన తర్వాత వాడిని పోగొట్టుకోవటం చాలా తప్పు, వాడిని ఎడుదిరిగి పట్టుకురండి అని ఆయన 1కి 4 సార్లు అండర్ గ్రౌండ్ కామ్రేడ్లను నా దగ్గరికి పంపించినాడు. సీతారామయ్య గారు పంపించినారని వాళ్ళు చెప్పడం. అంటే అప్పటికి పెద్ద ఇది కాదు కదా, ఈజీగా తెలిసిపోతుంది కదా, ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా కాదు కదా. అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత జనరల్గా నక్సల్బరీ మూమెంట్కి సంబంధించి ఎవరినైనా కూడా చాలా చెడ్డగా మాట్లాడతారు. అలాంటిది
చిన్న ఆరోపణ కూడా లేకపోగా వాడిని పోగొట్టుకోవటం మన తప్పు కనుక వాడిని ఆయన ఒరే అనేటువంటి అలవాటు ఉండేది ఆయనకి. అందువల్లనే వాడు అనే పదం వాడాడని చెప్తున్నాను నేను. వాడిని పట్టుకురండి, గట్టిగా తప్పకుండా పట్టుకురండి, వాడు గట్టిగా పనిచేస్తాడు, ఉపయోగపడతాడు ఉద్యమానికి. ఇది 79, 80 తర్వాత మాటలండి. సరే, 74, 75 మధ్యన నాకు గుర్తున్నంత మేరకు అలాంటి సంఘటనలన్నీ కూడా జరిగినాయి. సరిగ్గా జూన్ 26 ఎమర్జెన్సీని ప్రకటించినారు. నా వయస్సు రీత్యా నేను కుర్రవాణ్ణి కాదు, పెద్దవాణ్ణి కాదు. కుర్రతనం పోతూ కాసింత పెరుగుతున్నటువంటి మెదడు అనుకుందామా, లేకపోతే వయస్సు అనుకుందామా, అలా ఉన్నటువంటి రోజులు అవన్నీ కూడా. ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఎమర్జెన్సీ అనేది వచ్చిందంటే ఎలా అంటే ఇంకా అంతా నిర్బంధమే ఉంటుంది, దారుణమైనటువంటి హింసా ప్రయోగాలు ఉంటాయి. ఇలాంటి చర్చ ఏదో జరిగింది మా మధ్యన. అంతకు పూర్వం 75 ఫిబ్రవరిలో అనుకుంటాను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది తిరుపతిలోనే ప్రారంభించినారండి. కొండపల్లి సీతారామయ్య గారు దానిని స్టేట్ వైడ్గా చేద్దాము అన్న ఆలోచన ఆయనకు వచ్చింది. అంతకుముందు PDSU అని నగల్బరి వాళ్ళకు సంబంధించి చంద్రపుల్లారెడ్డి గ్రూప్కు సంబంధించి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. కనుక స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొని తిరుపతి నుంచి మేమందరం కూడా, నేను, మా శైల్ కుమార్, ఇంకా 10 మంది, ఒక 20-30 మంది వెళ్ళాము దుర్గా ప్రసాద్. అప్పుడు నేను మొదటిసారిగా సీతారామయ్య గారిని కలవటం జరిగింది. దుర్గా ప్రసాద్ అని ఆయన చనిపోయారు. అతను చాలా సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో ఉన్నారు. తను కలిపాడు నన్ను. ఆ ఒక థియేటర్లో జరిగినటువంటి సమావేశము, ఆ రోజున PDSUను చీల్చి రాష్ట్ర రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నదాన్ని ప్రారంభించడం. అందులో నాది కూడా కీలకమైనటువంటి పాత్ర. మొదటి రమణి గారని ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది. నా వయసు రీత్యా నేను చాలా కుర్రవాడిని కాబట్టి ఆ కమిటీలో ఉన్నట్టు గుర్తులేదు. ఆ తర్వాత ఒక సంవత్సరానికే నేను రాష్ట్ర సెక్రటరీని అయ్యాను. దానికి ఆ 26 జూన్లో ఎమర్జెన్సీ ప్రకటించినారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో జూలై 4 సరిగ్గా ఒక వారం తర్వాత దొడ్డాపురం వీధిలో మేము కాపురం ఉండేవాళ్ళము తిరుపతిలో. అక్కడ బహుశా రాత్రి 2 గంటల ఆ ప్రాంతం అనుకుంటా, నేను మా ఇంటి మెట్ల మీద పడుకొని ఉన్నాను. ఆ రోజు ఒక పరుపిట్ల వేసుకొని, మెట్లు ఇట్లే ఉంటాయి కదా, ఆడ ఒక పరుపిట్ట వేసుకొని పడుకొని ఉన్నా. కింద మా అన్న భూమన్ పడుకొని ఉన్నాడు. SI ఆయన పేరు రామ్ సింగ్ అనుకుంటా. ఆ రామ్ సింగ్ అని ఆయన తట్టి లేపినాడు. లేపి డ్రెస్ వేసుకోవాలని. అప్పటికే భూమన్ అన్న తను లేపుండరు అతన్ని ముందే. డ్రెస్ వేసుకున్నాం. ఏంటి విషయాలు ఏం తెలియవు. అంటే ఎందుకు తీసుకుపోతున్నారు ఏం చెప్పలేదు, చెప్పినట్టు గుర్తు లేదు, 2 లేవు. 50 ఏళ్ల క్రితం నాటి విషయాలన్నీ పొసగుచ్చినట్టు కూడా చెప్పాలంటే కూడా కష్టము. నాకు తెలిసినంత మేరకు అలాంటి చర్చలు ఏమి జరగలేదు. సరే, నా రాత్రి తీసుకెళ్ళిపోయారు. బహుశా నేను భూమనే మొదట మేమిద్దరమే వెస్ట్ పోలీస్ స్టేషన్, అంటే రాముల వారి గుడి పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఓ అరగంటకో గంటకో శివారెడ్డి, ఆయన చెప్పాను కదా మన పుస్తకావిష్కరణ కూడా చేసాం, ఆయన్ని నాకు చాలా ఇష్టమైనండి. అలాగే కృష్ణస్వామి గారని ఒక సీనియర్ అడ్వకేట్ తిరుపతిలో వారు, అలాగే శ్రీధర్ అని నా స్నేహితుడు, మా శైల్ కుమారు, ఇలా రామ్మూర్తి రెడ్డి అని ఇంకొక అతను, దాదాపు 13 మంది అనుకుంటాం. మేమందరం కూడా ఈ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళమే. ఆ రోజున ఉదయం కల్లా అందరము అరెస్ట్ అయినారని తెలిసింది. అందరం కలుసుకున్నాం జైల్లోనే. ఆ తర్వాత అందరికీ ఫోటోలు తీశారు. నా దురదృష్టం కొద్దీ నాకు ఆ ఫోటో లేదు. మా భూమన్ అన్నది మాత్రం ఆయన ఎట్లా పట్టాడో తెలియదు, కానీ అతని ఫోటో ఉంది జైల్లో, పోలీస్ స్టేషన్లో తీసుకున్నటువంటి ఫోటో.
ఉదయం నుంచి రాసుకోవటం. అప్పుడు డిఎస్పి జోగారావు గారు అని ఒక ఆయన ఉండే, వాళ్ళ బ్రదర్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అది డిఎస్పి చాలా ఇంటెలిజెంట్ కూడాను. మమ్మల్ని ఏం కొట్టలేదు, కానీ ఏదో రాసుకుంటూ ఉన్నారు. అరెస్ట్ అవ్వబడ్డాము ఎమర్జెన్సీ కారణంగా అన్నది ఉదయం కల్లా అర్థమైంది. అక్కడి నుంచి ఉదయం ఇక అసలు విషయం ప్రారంభమవుతుంది, జైలుకి సంబంధించినటువంటి విషయం. వాష్రూమ్ పోదామానని నేను స్టేషన్లోనే, ఆ తొట్టి ఒకటి ఉన్నింది మూల, ఆ తొట్టిలో నీళ్లు ఉంటాయి. ఎప్పుడో ఒక చెంబు, బహుశా అది కనిష్కుల కాలం నాటిదే ఉంటుంది, దాన్ని ఎత్తుకొని ఆ తొట్టిలో నీళ్లు ముంచుకోవటానికి అట్లా చూశాను. నమ్మరు, 1,00,000 పురుగులు ఉంటాయి అందులో. అంటే పురుగులు ఎంత ఉన్నాయో నీళ్ళు ఎంత ఉన్నాయి. అదే వాడేవారు. అది వాడటం కాదు, ఒక్కసారి షాక్ అయ్యి మనస్సు స్థిరమైంది. 2 జరిగిపోయినాయి నాకు. ఇక జీవితం అంతా ఇలాగే ఉంటుంది, వీటిలన్నింటినీ కూడా భరించాలి అని. భయం కలగలేదు? నేను భయపడలా. అనే వెంటనే నాకు కలిగినటువంటి ఆలోచన ఇక అన్నీ కూడా భరించాలి అని. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. మొత్తానికి ఆనేళ్లతోనే ముషీరాబాద్ జైలుకు ఎప్పుడు తీసుకున్నారు? అదే చెప్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో పెట్టారు, చాలా బాగున్నాయి. అంటే హోటల్లో నుంచి తెప్పించుంటారు కాబట్టి బాగున్నాయి. మధ్యాహ్నం కూడా లంచ్ తిరుపతిలోనే చేసాము, ఆ పోలీస్ స్టేషన్లోనే. సాయంత్రం 6:30 ఆ ప్రాంతాన ఒక వ్యాన్లో మమ్మల్ని హైదరాబాద్కు తరలిస్తున్నాము అని చెప్పి వ్యాన్ తీసుకొని వచ్చినారు. వ్యాన్లో బయలుదేరినాం. బాగా అందరము, మేము 13 మందిమి విప్లవ నినాదాలు చేస్తూ విప్లవం వర్ధిల్లాలి, చాలా ఆవేశంగాను చాలా ఆనందంగాను 2 అర్చుకుంటా పోయినాం. ఆ రోజులలో ఆ వ్యాన్లు కూడా అట్టే ఏడ్స్ వచ్చినాయి కదా, అది 40 కిలోమీటర్ల కంటే మించిపోయి ఉండదేమో బహుశా. ఉదయం ఆ ప్రాంతాన కర్నూలుకు ముందు ఎక్కడో ఆగినట్టు గుర్తు. అక్కడే ఎక్కడో మరి రోడ్లో చేసాము, యాడ్ చేసాము, స్నానాలన్నీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ ముషీరాబాద్ జైలుకి వెళ్ళటానికి మాకు సాయంత్రం 5:30 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే 23 hours ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడైతే అది ఊహించను కూడా ఊహించలేము. 5:30కి అట్లా చేరుకున్నాం. లోపల రిజిస్టర్లు అవన్నీ చేసి లోపలికి వెళ్ళే లోపల మేము 13 మందిమి. నాకు ఇచ్చిన నా ఖైదీ నెంబర్, ఖైదీ అంటే డిటెన్యూ నెంబర్ అంటారు, అది 27. అంటే మేము అందులో నేను ఆఖరివాడిని 13 మందిలో. అంటే అంతకుముందు ఎంతమంది ఉంటారు? 27, నేనంటే 13 తీసేస్తే 11 మందో ఎంతమంది ఉన్నట్టుగా ఉంది. అందులో ఒకే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి ఎంవి రమణారెడ్డి గారు. లోపలికి వెళ్ళాం, 6 గంటలకల్లా లోపలికి వెళ్ళాం. రా అని ఆ 2 భూమన్కు మంచి స్నేహితుడు కూడా కాబట్టి ఆయన 2 పిలిచినాడు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా పొలిటికల్ ప్రిజనర్స్ కాదు, వాళ్ళందరూ కూడా అప్పుడు బియ్యపు దొంగలు అంటారే, ఏదో స్మగ్లర్లు, వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. ఆ రాత్రి భోజనం ఆల్మోస్ట్ రాళ్ళు, చిన్న చచ్చిపోయిన పురుగులు భోజనమే. ఇంకేం తెలియ అనుకున్నా. అంటే ఆ డే అంతా చాలా మంచి భోజనం తిన్నాం. బయటగా హోటల్ తెప్పించినారు కాబట్టి అసలు మంచి భోజనం తిన్నాం. ఆ జైలుకి వెళ్ళాను కానీ ఇంకా అయిపోయిందిలే అనుకున్నాం. అది జూలై 5వ తారీఖు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతూ వచ్చినారు రాజకీయ ఖైదీలు. అవునండి. వాళ్ళలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారు జైల్లో? చాలా మంది ఉన్నారండి. అక్కడ వాళ్ళతో కొత్తగా పరిచయం అయ్యి విడదీయరాని అనుబంధం ఏర్పడిన వాళ్ళు,
ఆ తర్వాత మీకు జైలు జీవితం ఏం నేర్పింది? నన్ను మనిషినిగా చేసిందే జైలు. సార్. నన్ను తీర్చిదిద్దిందే, నా వ్యక్తిత్వానికి ఒక రూపం ఇచ్చిందే జైలు జీవితం. నా జైలు జీవితం నాకు ఒక విశ్వవిద్యాలయంలాగా చాలా పాఠాలు నేర్పించింది. నేను జైల్లో గడిపినటువంటి ఆ 1.5 సంవత్సరాలకు పైగా కాలమంతా కూడా బహుశా ఒక్క నిమిషాన్ని కూడా నేను దుర్వినియోగం చేయలేదనుకుంటున్నా. అంత గొప్పగా నేను దాన్ని ఏం చేసేవాళ్ళు సార్? పిండుకున్నా. దాదాపు ప్రతిరోజు కూడా చదవటం చాలా ఎక్కువ. అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, అద్భుతమైనటువంటి తెలివైనటువంటి వాళ్ళు, గ్రేట్ ఇంటలెక్చువల్స్. అంటే మీకు తెలిసినటువంటి వాళ్ళు వేరు, అంటే కమ్యూనిస్ట్ నేపథ్యంలో ఉన్నవాళ్ళు చాలా ప్రముఖంగా పెద్ద కనపడ్డరు కదా. అవును. అలాంటి వాళ్ళు ప్రముఖంగా కనపడేటువంటి వాళ్ళల్లో ఉదాహరణకు కొల్లా వెంకయ్య గారు అని ఉండే, ఆయన ఫార్మర్ ఎంపీ, ఆ తర్వాత నక్సల్బరీ నాయకుడు, ఒక నాయకుడుగా ఉన్నాడు ఆయన. ఆయన ఉండేవారు. గౌతుల్ లచ్చన్న గారు, జూపూడి యజ్ఞనారాయణ అని ఎన్టీ రామారావు గారికి మంచి స్నేహితుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన జనసంఘ నేపథ్యం, ఆయన ఉండేవారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఆయన అనంతపురం నుంచి, ఆయన రెడ్డి కాదు, ఆయన ఎమ్మెల్సీగా ఉండేవారు. చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. అలాగే వి రామారావు, ఆ తర్వాత సిక్కిం గవర్నర్ అయినారు వారు. వీళ్ళందరూ కూడా జైల్లోనే ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనారు. జైలు నుంచే పోటీ చేశారు వాళ్ళు. అంటే ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కేరింతలు కొట్టింది నాకు లీలగా గుర్తుంది, వాళ్ళు గెలిచారని. అట్లా వైఎస్ రంగారెడ్డి గారు నెల్లూరు నుంచి ఉన్న ఒక ఆయన ఫార్మర్ ఎమ్మెల్సీ, లేదా అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఒక్కడే ఓడిపోయినాడు అనుకుంటా ఎలక్షన్లో. వారు తుమ్మల్ చౌదరి గారని కృష్ణా జిల్లా నుంచి ఒక ప్రముఖుడు, అప్పటికి చాలా ప్రముఖుడి కిందకి లెక్క. అలాగే సుంకర సత్యనారాయణ గారు. ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా మంచి నాయకులు. తరిమెల్ల రామదాసరెడ్డి గారు, చక్రధర్ గారని ఇంకొక ఆయన 1956లోనే హీ వాజ్ రాజ్యసభ మెంబర్. నాతో చాలా బాగుండేది ఆయన. ఇట్లన్నింటికి మించి నాకు అత్యంత దగ్గరగా అయిపోయినటువంటి మహానుభావుడు, తన కారణంగా నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంత క్లోజ్ కావడానికి కారణమైన రాజారెడ్డి గారు. అని మేము అరెస్ట్ అయినటువంటి ఒక 3-4 నెలలకు ఆయన వచ్చినారు. అంతకు పూర్వం ఇలాంటి వాళ్ళందరూ, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ కూడా, వెంకయ్యనాయుడు విశాఖపట్నం జైలు వాళ్ళది సార్. వీళ్ళందరూ హెబియస్ కార్పస్ వేసి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. మాకు మా ప్రముఖులు వచ్చి కేవీ రమణారెడ్డి గారు, ఆయన మాతోనే మా రూమ్లోనే ఉండేవారు. మహోదయం అన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పుస్తకం రాసినటువంటి వ్యక్తి, చాలా గొప్ప లెక్చరర్ ఆయన. వరవర్రావు గారు, జ్వాలాముఖి, వీళ్ళు కూడా వరంగల్ నుంచి వచ్చారనుకుంటా. వరవర్రావు గారు ఎక్కువ రోజులు ఉన్నారు, కానీ జ్వాలాముఖి వీళ్ళు కొద్దిగా తక్కువ రోజులు ఉన్నట్టుగా గుర్తు నాకు. అటువైపున అంటే ఇది మేము డిటెన్యూలుగా ఉండేటువంటి ఒక బ్యారక్లు ఒక 6-7 ఉండేటివి. దాదాపు 480 మంది ఎంతమంది అయినాం ఆ తర్వాత. అటు మేము నక్సల్ మూమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు. అప్పటికే జార్జి రెడ్డి అని ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్ చంపినారు అని ఆరోపణలున్న నారాయణ దాస్ అని, సింగ్ అని, ఇలాంటి వాళ్ళు కూడా ఉండేవారు లోపల. మన ఇంద్రసేనారెడ్డి, ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఏంటైనా త్రిపుర, ఆయన ఉండేవారు. ఆ పక్కన నక్సల్ వింగ్లో కేజీ సత్యమూర్తి గారు ఉండేవారు. నాకు చాలా ఇష్టం అప్పటికే ఆయన ఎప్పుడు అరెస్ట్ అయినారు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మళ్ళీ అండర్గ్రౌండ్కి పోయినాడు ఆయన ఉన్నాడు. ఆయన అసలు నేను అప్పుడప్పుడు అక్కడ అటువైపు కూడా వెళ్ళేవాడిని. ఎందుకు పోయేవాడినో నాకు గుర్తులేదు ఇప్పుడు. ఒక బ్యారక్ కలుసుకుని ఈ బ్యారక్స్ వేరు, మేము డిటెన్యూల బ్యారక్లు వేరు. నక్సల్ అసలు వాళ్ళు ఒరిజినల్ నక్సలైట్లుగా డిటెన్యూస్ కాకుండా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ కాకుండా వేరే కేసులలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. వాళ్లకు మాకు కాస్త దూరం ఉండేది.
వాడికి పంపించేవాడు కూడా కాదు. బట్ నేను చాలా ఎక్కువసార్లు పోయినట్టు గుర్తు నాకు. కేజీ సత్యమూర్తి గారు, అలాగే ముక్కు సుబ్బారెడ్డి గారని, ఆయన ఆ రోజులలో ఎంఈ చేశాడు. అంటే బీటెక్ బిఏ చేసిన తర్వాత ఎంఈ చేసి ఆయన ఉండేవారు. ఇంగువ మల్లికార్జున శర్మ అని, ఆయన కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకుంటాం. ఆయనకు అప్పటికే లైఫ్ పడింది అనుకుంటా. ఆయన ఇలాంటి వాళ్ళు. అలాగే భూమయ్య కృష్ణగౌడ్ అని, అప్పుడు నక్సలైట్లుగా తొలి ఉరి శిక్ష పడ్డటువంటి వాళ్ళు. వాళ్ళని నేను కలిసా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా కలిశాను, మాట్లాడడం కూడా జరిగింది. అంతకు పూర్వము నేను, శివారెడ్డి గారు తిరుపతిలో భూమయ్య కృష్ణగౌడ్ల ఉరి శిక్షను రద్దు చేయాలని మేమందరము లెటర్ ఉద్యమం ఒకటి చేశాం బయట ఉన్నప్పుడు. చాలామంది తిరుపతిలో ఉన్నటువంటి లెక్చరర్లు, ఇంజనీర్లు, లాయర్లు వీళ్ళందరి దగ్గర రాష్ట్రపతికి ఉత్తరాలు రాసి అదేదో పంపించినట్టు. వాళ్ళని కలవటం బాగా, అంటే అది బాధ కలిగించే విషయమైనా తృప్తి కలిగించిన విషయం. భూమయ్య కృష్ణగౌడ్లను నేనున్నప్పుడే, మేము జైల్లో ఉన్నప్పుడు ఉరి తీశారు. ఉరి తీసినప్పుడు చాలా పెద్ద గొడవ చేశాం మేము జైల్లో. చాలా అంటే 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మా జైలు భోజనాలని తృణీకరించి పెద్ద పెద్ద గొడవలే చేశాం. అప్పుడే ఇంకొక సంఘటన అండి, జయరాజ్ అనుకుంటా అతని పేరు, అతనికి ఉరిశిక్ష వేసి ఉన్నారు. అతను ఎందుకు ఉరి వేశారు, నేనున్నప్పుడే అతన్ని కూడా ఉరి తీశారు. అతన్ని కూడా నేను చాలాసేపు మాట్లాడడం జరిగింది. అంతకు పూర్వము పేపర్లలో చాలా ఎక్కువగా చదివిన ఒక సంఘటన ఉంది నాకు. మున్నా అని, మేబీ ఆమె పేరు మున్నా అనుకుంటా. ఆవిడ ఒక మిలిటరీ ఆఫీసర్ భార్య. వాళ్లకు ఒక 4 ఏళ్ల కుమారుడు. ఈ జయరాజ్ అనేవాడు వాళ్ళ ఇంట్లో ఆర్డర్లీగా పనిచేస్తారు కదా, అలాంటిదేదో ఉండేది. ఆర్డర్లీగా పనిచేసేవాడితో ఒక అక్రమ సంబంధం ఆవిడతో ఏర్పడడం కారణంగా ఏం జరిగిందో, ఎంత ఆ రోజుల్లో చాలా ఏడ్చాను కూడా నేను, కన్నీళ్ళు కారిపోయేటి నాకు ఆ సంఘటన చదివినప్పుడే. ఆ అబ్బాయి వాళ్ళను చూసి గొడవ చేస్తే ఆ అబ్బాయిని చంపేసి ఆల్మోస్ట్ ఖైమాలాగా కొట్టి ట్యాంక్ బండ్లో వేసేయాలని సైకిల్లో పోతూ ఉంటే పోలీసులకు దొరికాడు అతను. దొరికినప్పుడు ఆ సంచలనం, అప్పుడు ఆ పేపర్ల నిండా అదే వార్త వచ్చేది, ఇట్లా తల్లి వెటుడు కలిసి కొడుకుని చంపేసింది సంఘటన అని. అసలు వాడిని చూసినప్పుడు కంపరము జైల్లో నాకు. జైలు కాబట్టి జనరల్గానే మాట్లాడతాం. నాతో మాట్లాడిన మాట ఒకటి మరింత కదిలించేసిన సంఘటన అతనితో. నిజం చెప్పాలంటే నాకు ఏ సంబంధము లేదు, నేను చంపలేదు ఆ కుర్రాడిని, ఆమె చంపింది, వాళ్ళ నాన్నకు తెలుస్తుంది అని అన్నాడు. భలే ఏడ్చాను కూడా నేను అప్పుడు. అయ్యో అమ్మ కొడుకుని చంపేసింది, మోహం ఎంత పని చేయించింది అని. అప్పుడే ఒక 2-3 నెలల్లోనే అతన్ని ఊరేశారు. కానీ ఆవిడ చెంచల్గూడ జైల్లో ఉండేది. ఎంత ప్రేమించిందో మరి అతన్ని తెలియదు. కానీ వాడిని ఉరిదీసినటువంటి ఒక 10 రోజులకు తను దీపము ఏదో సంథింగ్ లో కాల్చుకొని జైల్లోనే చచ్చిపోయింది ఆవిడ. మళ్ళీ అది పేపర్లో చూసాం మేము. అదొక డిస్టర్బ్డ్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ జైల్లో. మన కేజీ సత్యమూర్తి గారు అందరూ అండి, నేను కుర్రవాడిని కాబట్టి నన్ను చాలా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. అది వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ లేకపోతే నక్సలైట్ల
ఎవరైనా వాళ్ళు వీళ్ళు తేడా కాదు, కానీ చాలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు. కేజీ సత్యమూర్తి అయితే నా భుజం మీద చేసి మంచి పద్య పాటలు వినిపించే గొప్ప కవి కదా ఆయన. రష్యన్ రూబుల్ రాపిడి, అమెరికా డాలర్ దోపిడి అని అంటే ఏదో ఒకటి. పట్టణాల్లో కార్మికుడా పల్లె దిక్కు చూడరా, పల్లెల్లో రగులుకున్న విప్లవాగ్ని రగల్చరా, సంథింగ్ అలా. చాలా అదృష్టవంతుడిని నగేష్ నేను ఆ పరంగా. అంత గొప్పోళ్లతో. అలాగే లచ్చన్న గారు కూడా, గౌతుల లచ్చన్న, అంటే వీళ్ళతో కొద్దిగా తక్కువ, అంటే మా అభిప్రాయాలు వాళ్ళు కాదని కొంచెం తక్కువ మాట్లాడేవాడిని, కానీ వాళ్ళు నేను మాట్లాడిన దానికంటే నన్ను ఎక్కువ అభిమానించినారు. లచ్చన్న గారు కావచ్చును, సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చును, జూపూడి కావచ్చును, జూపూడి యజ్ఞ ఆయన, జూపూడి ప్రవాహ కాదు, వీళ్ళు నన్ను ఎక్కువ అభిమానించినారు. లచ్చన్న గారు నాకు మొట్టమొదట గాంధీ జీవిత చరిత్ర పుస్తకం కూడా ఇచ్చినారు. నాకు బాగా గుర్తుంది అది. గాంధీ జీవిత చరిత్ర ఫస్ట్ మీరు జైల్లో చదివినాను. పూర్తి చేయలేదు, జైల్లో చదివినాను, పూర్తి చేయలేదు అప్పుడు. ఆ తర్వాతనే పూర్తి చేసుకున్నాను నేను. జైల్లో ఎన్ని పుస్తకాలు చదివినానో లెక్కలేదు. అది ఎంతగా అంటే మా ఎంవి రమణారెడ్డి గారు రాత్రి 8 గంటలకు కూర్చుంటే అతను ఉదయం 7 గంటలకు పుస్తకం మూసేవాడు. కంటిన్యూస్గా 12 అవర్స్ 13 అవర్స్ ఆయనకు ఒక నిరంతరమైన అలవాటు. పగులంతా నిద్రపోయేవాడు. నేను ఆయన్ని గమనించి అతను మా బ్యారక్ కాదు, పక్కనే, అదంతా పక్కన వ్యవహారం కదా, గమనించి నేను కూడా అలా చదువుకోవాలని తీక్షణంగా చదవటం కారణం నాకు ఎంబీఆర్ఏ. అట్లా ఒక నెల నైట్ అవుట్స్ చేస్తే నా పక్కనే కేవీ రమణారెడ్డి గారు. ఆయనకు చిరాకు వచ్చింది. అంటే ఆయన చాలా పద్ధతి అయినటువంటి మనిషి. రాత్రి అంతా చదువుతావు ఎందుకు, పొద్దున్నే చదవచ్చు, పొద్దున చదవచ్చు కదా నువ్వు, మాకు నిద్ర లేకుండా చేస్తాడు అన్నట్టు. లైట్ వెలుగుతుంది కదా, డిస్టర్బ్ అవుతుందని. అట్లా నేను రాత్రులు చదవటం ఆయన దెబ్బకు భయపడి మానేశా. ఆయన నా పక్కనే, అంటే ఆడేం బెడ్లు అంటే అంతంత దూరం ఉండవు కదా, పక్కనే ఆనుకునేసా ఉంటాయి. అందులో తిరుపతి నుంచి ఉన్న కామ్రేళ్లలో సురేందర్ రెడ్డి, చంద్రన్నానని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు కరణం నాగరాజరావు వాళ్ళంతా ఒక బ్యాచ్. వాళ్ళు కూడా మా రూమ్లోనే ఉండరు. ఈ మధ్యకాలంలోనే November 5th అనుకుంటాను, November 5th of 75 న్యూస్ చదివాం ప్రేయర్స్లో. నేను మొదట మీకు చెప్పినటువంటి కరణం నాగరాజరావును తిరుపతిలో ఇక్కడే వెదళ్ళ చెరువు ఒక మామిడి తోటలో కాల్చి చంపేశారు అని చాలా బాధపడ్డా. మొట్టమొదట నాకు తెలిసిన వ్యక్తి ఎన్కౌంటర్లో చచ్చిపోవటం అదే తొలిసారి నేను భోజనం పెట్టి చేసినటువంటి. అంత పూర్వం అతన్ని కలవటానికి ఒక రోజున, అంటే నేను నేర్చుకున్నటువంటి వాటిల్లో పలానా చోటికి, ఆయన పేరు అప్పటికి నాగరాజరావు అని మనకు తెలియదు కదా, అండర్ గ్రౌండ్లో ఉండే పేర్లు వేరే, వస్తాడు ఆ కామ్రేడ్, నువ్వు పోయి వెయిట్ చెయ్యి అని ఎవరో నాకు ఏదో సమ్ లెటర్ ఏదో ఇచ్చినట్టు గుర్తు. నమ్మరు మీరు, ఆ రైల్వే బ్రిడ్జ్ కింద ఈరోజు ఉదయం కూర్చున్నా, రేపు ఉదయం ఈరోజు ఉదయం 8 గంటలకు కూర్చుంటే రేపు ఉదయం 10 గంటలకు కూడా అతను రాలేదు. వెయిట్ చేశారు. అట్లే కూర్చున్నా. అంటే అవన్నీ కూడా తర్వాత గట్టిగా తయారు కావడానికి ఉపయోగపడ్డటువంటి సంఘటనలు. అన్నము లేదు, నీళ్లు లేదు, అట్నే కూర్చొని ఉండాలా, అంటే బయటపోతే పోలీసు వాళ్ళు కనపడతారేమో అని పట్టుకుంటారని. అంటే ఎమోషనల్ ఆలోచనలే తప్ప ఇవన్నీ కూడాను మనల్ని చూసి పోలీసు వాడు పట్టుకునేది ఉండదు. ఇవన్నీ ఆ తర్వాత అర్థమైనటువంటి విషయాలు అనుకోండి. జైల్లో మాకు సత్యనారాయణ రెడ్డి గారని, ఆయన తర్వాత గవర్నర్ అయినారు యూపీకి. ఆయన మాకు మా మేయర్గా ఉండేవాడు. అంతకుముందు తరిమల నాగిరెడ్డి గారు తమ్ముడు రామదాస్ రెడ్డి గారు, ఆయన కూడా కొద్ది రోజులు మేయర్గా ఉన్నారు. ఒక ఆయన రంగన్న అనుకుంటా, ఆయన కొద్ది రోజులు మేయర్గా ఉండేవారు. అందరము ఒక్కటైన తర్వాత, అంటే 400 మంది
ఇల్లుకి వచ్చిన తర్వాత అంటే తొలి 20-25 రోజుల పాటు సార్ భోజనం చాలా ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత మేము ఆ తిరగబడినటువంటి తీరు జైల్లో అది అనితర సాధ్యమైనటువంటి తిరుగుబాట్ల వలన పొలిటికల్ డిటెన్యూలం కాబట్టి మాకు రోజుకు 12 రూపాయలు 9 రూపాయలు మాకు శాంక్షన్ అయింది. 12 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో మా నాయన జీతం కూడా మా ఉంటే 200 ఉంటుందేమో, జైల్లో ఉన్న మాకు 300 రూపాయలు వచ్చేది. దాంతో భోజనము తీరే మారిపోయింది. గాడ్డ పెరుగు, రోజు చికెన్, మటన్, ఫిష్ ఉండటము అంటే ఇంకా బహుశా ఆ భోజనం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ తినలేదేమంటే నవ్వుతూ చెప్పాలంటే అంత బాగా మాదే కమిటీగా ఏర్పడి ఆ భోజనాలు చేసుకోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేటివి. ఈ మధ్యకాలంలో నరసింహారెడ్డి గారని ఇంకొక ఆయన ఉండేవాడు, మర్చిపోయాను, మనం కేసీఆర్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండేవాడు చూడండి, నాయన నరసింహారెడ్డి. నాయన కూడా నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. అప్పటికి ఆయన మంచి కార్మిక నాయకుడు. ఇందిరారెడ్డి అతను కూడా హోమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఇందిరా నాకు ఆల్మోస్ట్ నాకంటే 6 నెలలు సంవత్సరం పెద్దవాడు, చాలా ఫ్రెండ్గా ఉండేవాడు. మేమిద్దరం ఉదయం మమ్మల్ని శ్రీనివాస్ అని ఒక బెల్లంపల్లి బొగ్గు గనులలో ఒక కార్మిక నాయకుడు, అతను మంచి బాక్సర్, మా ఇద్దరికి బాక్సింగ్ నేర్పించేవాడు. ఉదయం 5 గంటలకి లేపి మా ఇద్దరికి. అట్లా నేను ఇందిరారెడ్డి కొట్టుకొని నాకు ఇక్కడ ఇప్పటికే చిన్న గాయం ఉంది. అది బాక్సింగ్లో నాకు ఆ సమయంలోనండి ఒక బాధాకరమైనటువంటి అనుభవం ఏంటంటే, జైలు కదా, జనరల్గా జబ్బులు నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. జైలు డాక్టర్, అతని పేరే పశుపతి, వాడు మనుషుల్ని పశువుల కంటే కూడా హీనంగా చూస్తాడు. ఎంతో మేము పొలిటికల్ ప్రిజనర్స్ అయినప్పటికీ కూడాను వాడు పెద్ద మర్యాద ఇచ్చిన సందర్భాలు తక్కువే. నాకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అతనికి నేను అతను వాడు దగ్గరికి రావద్దు అని సేవలను పోయి అనేది సేవలను ఇచ్చాడండి. నగేష్ గారు నరకం అంటే చూసిన రాత్రి ఆ రోజు నేను ఆ శావెలన్, ఆ రా శావెలన్ పూసేసా, ఆ గజ్జలంతా కూడాను, తొడలంతా కూడా. ఒక 2 గంటల తర్వాత భయంకరమైన మంట, లిటరల్లీ భాగమంతా కూడా నాకు తోలు అట్నే ఊడిపోయింది, అంటే రాలిపోయింది అనుకోండి. ఆ రాత్రంతా రాత్రి నెక్స్ట్ డే కూడానేమో, నాకు ఇంకా 50 ఏళ్ళు అయిపోయింది, గుర్తు రావట్లా. నరకం అంటే ఏందన్నది ఆ రోజు చూసా. ఒక పనికిమాలిన డాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది అనటానికి, జైళ్ళల్లో మాలాంటి వాళ్ళకి అంతటి అనుభవం ఉంటే అలాంటి వాళ్ళు మామూలు ఖైదీలతో ఎలా ప్రవర్తించేవాళ్ళు, అదొక భయానక అనుభవం నాకు. సరే, ఇంకా పుస్తకాలు చదవటాలు ఇవన్నీ అప్పట్లోనే, ఆ సమయంలోనే అక్టోబర్లోనూ డిసెంబర్లోనూ రాజారెడ్డి గారు వచ్చినారు. రాజారెడ్డి గారు అప్పుడు ఏదో మర్డర్ కేసు మొత్తానికి ఆయన కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ యాక్ట్ కిందగా వచ్చారు. మీకు రాజారెడ్డి గారు జైల్లోని ఆయన వాళ్ళ మొదటి కొడుకు జార్జి రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. చాలా ఐడియల్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి పెద్ద మేమందరం కూడాను ఏదో ఒక రాజకీయ నేపథ్యం ఉండేది. వాళ్లకు ఆ రాజకీయ నేపథ్యం అప్పటికి లేదు కాబట్టి ఐడియల్గా ఉండేవారు. కానీ మా బ్యారెక్లో దగ్గర ఎవరో చెస్ ఆడేవాళ్ళు, ఆయన చెస్ ఆడేవాడు వచ్చి. నాకు కొద్దిగా చెస్ మీద చిన్న ఇంట్రెస్ట్ ఉండింది. అట్లా నాకు ఆయన చెస్ నేర్పించినాడు. అట్లా పరిచయం నాకు రాజారెడ్డి గారితో.
ఆ పరిచయంలో కూడాను ఏదో ఒక ఫాదర్లీ అఫెక్షన్ చూపినాడు ఆయన. అప్పుడు ఆయన వయస్సు 52 సంవత్సరాలు నాకు తెలిసి. ఒక ఫాదర్లీ అఫెక్షన్ తెలియని ఆ గౌరవం ఆయన మీద ఏర్పడ్డది. ఎందుకు ఏందనేది నాకేం తెలియవు. ఏర్పడిన మాట వాస్తవం. ఆ తర్వాత ఈవినింగ్స్ ఆయన వాలీబాల్ ఆడేవాడు. నేను కూడా వాలీబాల్ ఆడేవాడు. నేను, ఇప్పుడున్న గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని వరంగల్ గుంటకల్ నుంచి ఒక అతను మంచి స్నేహితుడు, కార్మిక నాయకుడు. అతను మొరటుగా ఉండేవాడు కానీ మళ్ళీ ఇంటెలిజెంట్ అతను. అలాగే శేషయ్య శెట్టి అని, వాళ్ళిద్దరిని కూడా చెప్పాలి మీకు నేను. మేమంతా వాలీబాల్ ఆడేవాళ్ళం రాజారెడ్డి గారితో. అలా వాలీబాల్లో ఆయన బాల్ కొట్టేటువంటి స్టైల్ కూడా భలే నచ్చేది నాకు. సరే, ఆయనది మళ్ళీ చెప్తాను. వాలీబాల్ దగ్గరనే ఏదో గొడవ జరిగింది. ఎవరికి జరిగిందో నాకు గుర్తులేదు కానీ అప్పుడు ఎవరో నా మీద కాస్త అసభ్యంగా ప్రవర్తించడం సంథింగ్ చేస్తే ఈ చంద్ర ఆ గుంటకల్లా ఎవడు రా అని పోయి, ఇప్పుడు ఆ పేరు చెప్పను నేను, ఆ దెబ్బ మేము ఎవరిని కొట్టామన్నది. ఎందుకంటే అతను చాలా పై స్థాయిలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి బాగుండదు అది కొట్టడం కూడా జరిగింది మేమిద్దరం కలిసి. ఆ శేషయ్య చెట్టి కూడా అలాంటి వాడే, అతను కూడా గుంటకల్ అతను. మళ్ళీ ఆ తర్వాత మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మర్డర్ అయిపోయినారు, చంద్ర అండ్ శేషయ్య. శేషయ్య కూడా అతను బేసిక్గా వైశ్య కమ్యూనిటీ. జైల్లో నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళల్లో ఆ శేషయ్య చెట్టు కూడా ఒకడు. ఆ కోడి కోస్తూ ఉంటే అని పిలిచి నన్ను పట్టుకోవాలని అట్నే రక్తం తాగేవాడు అతను. మనం అంటే ఎట్టుండాలి, మనము అన్నీ గట్టిగా ఉండాలి మనము అని. అన్నీ నేర్చుకుంటే కదా నువ్వు. అతనితో అనుభవం, ఆ ధైర్యానికి అతను ప్రతీక. ధైర్యం అని కానీ మొండితనానికి ధైర్యస్తులు, నా జీవితం అంతా ధైర్యస్తుల్ని చూసిన వాడిని నేను. నిరంతరము అలా చదువుతూ ఉండేవాళ్ళమండి. ఈ మధ్యలో ఒక 7-8 నెలల తర్వాత రవి వాళ్ళ బావ, అప్పటికి రవితో వాళ్ళ పెళ్లి సంబంధం ఏమి లేదులేండి, పరిటాల శ్రీరాములు వాళ్ళ ఏరియాలో పనిచేసేవాడు ఈ వడ్లమూడి కృష్ణారావు అని. నేను ఎవరైతే చెప్పానో మొదట నేను అతని కొరియర్గా ఉన్నానని, అతను అరెస్ట్ అయ్యి లోపలికి వచ్చాడు. నల్లగా ఉంటాడు అతను కూడా, ఇంజనీరింగ్ చదువుతూ అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు. ఇక్కడంతా చర్మం తీసేసి ఉన్నారు అతనికి పూర్తిగా. జెడ్ బ్లాక్ మనిషి అతను. దొరికినప్పుడు పోలీసు వాళ్ళు కొట్టి ఈ చర్మం పూర్తిగా అలా తీసేసి ఆ పచ్చి మరకలతో వచ్చాడు. ఆ కారణంగానే కూడానేమో ఒక సానుభూతి, అంతకు పూర్వం నేను అన్నం పెట్టినాను కదా అతనికి అనేటువంటి ఇష్టంతో మేమిద్దరము చాలా దగ్గరైనాం. చాలా అంటే ఒక రకంగా ప్రాణ స్నేహితుడి కిందకి లెక్క నాకు పరిటాల రవి బావ. ఆ మధ్యలోనే సూర్యనారాయణ రెడ్డి అని ఇంకొక అతను జైల్లోకి వచ్చినాడు. అతనిదైతే మల్లికార్జునరావు అని, ఇంగువ కాదు, మల్లికార్జునరావు అని లింపియా గ్రూప్ అనేవాళ్ళు అన్ని. చెరుకుపల్లె అని గుంటూరు దగ్గర ఒక విలేజ్, ప్రముఖమైన విలేజ్. ఈ మధ్యన నేను వెళ్ళటం కూడా జరిగింది ఆ చెరుకుపల్లె విలేజ్కి. దాని మీద దాడి చేసి బహుశా అల్లూరి సీతారామరాజు గారి తర్వాత దేశంలో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకుపోయిన ఘటన అదే. ఆ ఘటనకు నాయకత్వం వహించినటువంటి మల్లికార్జునరావుతో ఈ సున్నారాయణ రెడ్డి జైల్లో దొరికినాడు. జైల్లో కాదు, సరే, బయట దొరికినాడు. దొరికి ఆయన అక్కడే ఎన్కౌంటర్ చేశారు. తన ముందరిని చేసినారని నాతో చెప్పాడు సూరి. సో విపరీతంగా కొట్టారు. ఎంత కొట్టారంటే 2 కాళ్ళ మీద రాడ్లు పెట్టి 4 పోలీసు వాళ్ళు తొక్కితే, అప్పుడు అతని వయస్సు 22-23 అనుకుంటా. ఈ ప్రాంతం
ఆ ఎముకతో కూడా వంగింది నేను చూశాను. ఎంత జూబ్లియంట్గా వచ్చాడంటే జైల్లోకి, ఎప్పుడెప్పుడు పారిపోదామా జైలు నుంచి అని ఉండేవాడు ఆ సూరి. నాకు చాలా దగ్గర అయిపోయినాడు. మీరు ఎప్పుడు ప్రయత్నం అదే చేయలేదా? చెప్తున్నా, చాలా దగ్గర అయిపోయినాడు. దగ్గర అయిపోయి నన్ను నిరంతరం మనం లోపల ఉండేది ఏంది, బయట వెళ్ళిపోవాలా అని. సరే నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా, వెళ్ళిపోదాము అని. ఆ 1.5 సంవత్సరంలో ఏ టైం అన్నది నాకు గుర్తులేదు, కానీ ఇద్దరము ఒకసారి ఉస్మానియా హాస్పిటల్కు వెళ్ళి అక్కడి నుంచి పారిపోదాము అన్నాను. పుట్టి ఆవేశమే, దాని వెనక ఆలోచన లేదు, నిర్మాణం లేదు, ఏం లేదు. ఆ రోజున మాకున్న ఎస్కార్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఎందుకో. అలా మిస్ అయిపోయింది, లేకపోతే ఇద్దరం వెళ్ళిపోయిండే వాళ్ళం. ఎందుకైందో నాకు గుర్తులేదు, కానీ ఆ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయాలి. ఆ రోజున ఇద్దరము జీవితం మనం వెళ్ళిపోవాలా, చనిపోయేంత వరకు, ఈ మధ్యన చనిపోయినాడు ఆయన ఒక 2-3 ఏళ్ల క్రితము. చనిపోయేంత వరకు నాకు ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండేవాడు ఆ సూరి. ఆ తర్వాత నేను ఆ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన సూరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సాహసాలలో పాల్గొన్నాడు. ఉదాహరణకు కొండపల్లి సీతారామయ్య గారు 83లో ఉస్మానియా హాస్పిటల్లో నుంచి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయినారు, ఎస్కేప్ చేయించినారు. దానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాడు నా స్నేహితుడు సూరిని. అప్పుడేదో కాల్చి పోలీసు వాళ్ళని, కానిస్టేబుల్ కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సూరి. అంతకంటే ముందు ఈ మద్దెల చెరువు సూరి వాళ్ళ నాన్న నారాయణ రెడ్డి అని ఫార్మర్ ఎమ్మెల్యే, అతన్ని ఒక రిక్షాలను ఎక్కడో చంపినారు. దానికి నేతృత్వం వహించింది కూడా సూర్యనే. ఆ తర్వాత నా దగ్గరకి షెల్టర్కి వచ్చాడు, కానీ నాకు తెలియవు ఆ విషయాలు. ఆ తర్వాత పోయేటప్పుడు చెప్పినాడు, ఇట్లా వాళ్ళ నాయన్ను చంపినాము, పోతాడు అని. ఆ తర్వాత మళ్ళీ 91లో కన్నుముక్కల చెన్నారెడ్డిని ఎమ్మెల్యేని చంపిన దాంట్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాడు. మేము అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు కదిరిలోనే ఉన్నాం. తర్వాత మళ్ళీ కనపడ్డాడు సూర్య, నాకు అండర్గ్రౌండ్లో ఉండే కనపడి ఇట్లా నాతో ఎందుకో పంచుకునేవాడు. మామూలుగా నాకు వాళ్ళు ఏం చేస్తారు అనేటివి చెప్పరు, కానీ నా మీద ఉన్నటువంటి నమ్మకంతోనో ఏంటో మొత్తానికి ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా ఇట్లా చేశాము ఇట్లా అని చెప్పేవాడు. అప్పటికి నేను పూర్తిగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చేసి కూడా ఉన్నాను కదా. ఆ తర్వాత తను కూడా 92లోను 93లోను బయటకు వచ్చేసాడు ఉద్యమం నుంచి. ఎలాంటి వాళ్ళతో నేను ఉండినానని చెప్పడానికి సూర్యని ఒకడిని మర్చిపోలేనటువంటి స్నేహితుడు నాకు. జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యారు? జైలు నుంచి రిలీజ్ అయింది డేట్ గుర్తులేదు, ఎమర్జెన్సీ అప్పటికి ఎత్తేయలేదు, కానీ ఒక నెల ముందే మేము రిలీజ్ అయినాం. ఈ మధ్యలో అంటే ఏం జరిగినాయి అనటానికి ఇప్పుడు వరవరరావు గారు, కేవీ రమణారెడ్డి గారు, మా గురువు గారు మధుసూదన్ రావు గారు రోజు పొలిటికల్ క్లాసెస్. మనం పుస్తకం ఒకవైపు చదవటము, మరోవైపున వాళ్ళు చెప్పటము, ఏదో వారానికో నెలకో ఒకసారి ఒకరి ప్రసంగం వింటేనే మనం చాలా ఉత్తేజితులు అవుతాం. అలాంటిది రోజంతా అదే రకమైన ప్రసంగాలు, ఒక్కొక్కరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. జక్కా వెంకయ్య గారని నెల్లూరు ఆయన పెద్ద ఆయన నా ఇచ్చినటువంటి అర్థశాస్త్రం మీద ఆయన ప్రసంగాలు మర్చిపోలేను నేను. ఆయన మార్క్సిస్ట్ పార్టీలో ఉండేవాడు. ఆయన చాలా మంచి ఉపాధ్యాయుడు కూడా, చాలా గొప్పగా పాఠాలు చెప్పేవాడు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. వెంకయ్య గారు అప్పటికి చాలా పెద్దవాడు, ఏంటి వెంకయ్య నాయుడు గారు కాదు, కొల్లా వెంకయ్య గారు, అప్పటికే 65 ఏళ్ళు దాటినాయి అనుకుంటా. ఎందుకో నేనంటే భలే ముచ్చటగా ఉండేవాడు ఆయన చాలా విషయాలు చెప్పేవాడు. ఇట్లా కోటేశ్వరరావు గారు ఆయన వైగో అంటారు, ఇప్పుడు ఉన్నారు ఆయన, ఐ థింక్ 88 ఏళ్ళు ఎంతనో.
తొలి తరం నక్సలైట్ నాయకుడు ఆయన. ఇప్పుడు బీసీ ఉద్యమాలలో ఎక్కువ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నాకు ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. మేము ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఆయన చైనాపై అరుణతార అని ఎడ్గార్ స్నో రాసినటువంటి పుస్తకము దాన్ని అప్పటికే అనువదించినాడు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఎడ్గార్ స్నో పుస్తకం. ఆయన వలన ఆ పుస్తకాన్ని మొత్తం అంతా కూడా చదివే అవకాశం వచ్చింది. ఆయన చాలా విషయాలు చెప్పేవాడు. ఆ గుత్తి కొండ బెల్లం ఆ రోజుల్లో అంటే ఈ తరం వాళ్ళకి అవన్నీ తెలియని కూడా తెలియవు కదా. ఆ నక్సల్బరీ తొలి నాళ్లలో సంబంధించినటువంటి సంఘటనలు. అట్లాగే వైజాగ్ ఏరియాలో ఉన్న ఆ పైన అరకుకి, ఇప్పుడు ఏదో అరకు గరకు అంటారు, అక్కడి నుంచి ఒక కామ్రేడ్ ఉండేవాడు. ఏం తెలియదు అతనికి. ఐలునో మొయ్యిలు అతని పేరు. ఆ గిరిజన ప్రాంతం వాడు. అతను కూడా చాలా విషయాలు చెప్పేవాడు నాకు. ఎట్లా అతనికి చదువు రాదు, తెలుగు వాడికే వచ్చును, జైల్లోనే మొదటిసారి బియ్యాన్ని చూశాడు. అప్పటి వరకు వాళ్ళకి బియ్యమే తెలియదు. ఏం తింటామంటే అదేదో చెట్టు బెరడు ఎందో చెప్పినాడు నాకు. భలే మంచి స్నేహితుడైనాడు నాకు ఆయన. మా తర్వాత బయట పోయిన ఎట్లా పోయిన అప్పుడే నాగభూషణ్ పట్నాయక్ గారు, అతను కూడా ఆ పార్వతీపురం కుట్ర కేసు అని చాలా పెద్ద కుట్ర కేసు అది. పార్వతీపురం కుట్ర కేసుల్లో ఆయనకు యావజ్జీవ శిక్ష కూడా పడింది. పెద్ద నక్సలైట్ నాయకుడు. ఆయన కూడా జైల్లో కొద్ది రోజులు ఉండేవాడు. నేను ఆయనతో కూడా చాలా బాగా ఉండేవాడిని. ఏబీకే ప్రసాద్ గారు కూడా అందులో ఒక ముద్దాయి. పెద్ద ఆయన పార్వతీపురం కుట్ర కేసులో. మధ్యలో ఒకసారి తిన్నట్టు విశ్వనాథం గారు వచ్చినట్టు గుర్తు వైజాగ్ నుంచి. నాకు పెద్ద లీలగా జ్ఞప్తికి లేదు ఏం జరిగింది అన్నది. దీంతో ఈ ఒకవైపు నేర్చుకోవటం ఒకటి, మరోవైపున మనం ఎలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలా అన్నది ఒకటి. ఈ రెండు కూడా జైలు జీవితం అద్భుతంగా నేర్పించింది. మాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్లకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నప్పటికీ కూడా నాకెందుకో చాలా నచ్చేవాళ్ళు. ఎందుకో అతి మంచితనం వాళ్ళల్లో అని అనిపించేది. నేను వాళ్ళతో బాగానే ఉండేవాడిని. మా అన్న ఇంకా బాగుండేవాడు, నేను కూడా బాగుండేవాడిని. ఎందుకబ్బా మనకు వీళ్ళకు మధ్యన ఇంత గొడవలు రచ్చలు అని అనుకునేవాడిని. మేబీ ఆ హ్యూమన్ టచ్ అన్నది కూడా తెలియకుండా ఎక్కువైనటువంటి రోజులు కూడా అవి. మనిషి ఒకరితో శత్రుత్వము ఇది ఎంత అవసరమా అనేటువంటిది. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ మేబీ దేర్, బట్ మనం వ్యక్తిగత దూషణలు ఇలాంటివన్నీ కూడా సరైనటువంటివి కాదు కదా అని నేను బహుశా నాకు తెలియకుండానే నేర్చుకున్నటువంటి ఆ మాటే అనవసరంగా దూషించటం కరెక్ట్ కాదు కానీ ఇప్పటికీ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. ఈ రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా నేను అసలు థర్డ్ పర్సన్ గురించి నేను ఇంతవరకు చెడ్డగా మాట్లాడిన సందర్భం లేనే లేదు. నేరుగా ఉంటే ఏమన్నా అరిచి ఉంటానేమో కానీ ఒకరిని గురించి చెడ్డగా మాట్లాడడం అనేది నా ఈ 68 ఏళ్ల వయసులో నాకు ఎప్పుడు కూడా జరగలే. ఇలా జైలు జీవితం ప్రతి క్షణము ఒక పాఠం అండి. నేర్చుకున్న వాడికి, తెలుసుకోవాలనుకున్న వాడికి ఎంతైనా పాఠం. దానికి తోడు మనతో ఉండేటువంటి ఆ ఖైదీలు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు అంటే దొంగలు ఇట్లాంటి వాళ్ళు దగ్గర కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకడు ఎట్లా దొంగతనం చేస్తావు అంటే ఒక పాఠం నేర్పించిన వాడు. ఇప్పటికి బల గుర్తు నీ జోబిలో పెట్టుకో అనే ఒక ₹10 అంతనో ఉంటే వాడు అటు తిరిగి చిటికలో మాయం చేసేసాడు. 3-4 దగ్గర. ఎంత నైపుణ్యం ఉన్నది వాళ్ళల్లో అన్నది. అట్లా నాకు ఒకడు చాలా క్లోజ్ అయినాడు, ఒక ముస్లిం. వాళ్ళందరూ కూడా 2 నెలలు 3 నెలలు ఉంటారు, మళ్ళీ బయటకు పోతారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇవన్నీ అట్లాంటివి కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లా నేను ఉస్మానియా హాస్పిటల్కు, గాంధీ హాస్పిటల్కి అనుకుంటా, నాకు అప్పటికి కొద్దిగా అనారోగ్యం ఉండేది. ఇక అల్సర్ మొదలయ్యి నడుము నొప్పి ఇవన్నీ ఏదో ఉండేది. అలా ఒక సంఘటన జరిగింది. ఉస్మానియా హాస్పిటల్కే ఒక రోజున నడుము నొప్పికి అని నేను వెళ్ళాను.
నేను వరవరరావు గారు కూడా నన్ను ఉన్నారు, ఆయనకు ఏదో ఉందని. ఆ సూపరింటెండెంట్ నా మీద చాలా కసురుకున్నాడు. ఇది ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఊరికనే మీరు ఊరు చూసేదానికి బయటకు వచ్చేదానికి రాసుకొని వస్తాండవా అనేదాన్ని. వరవరరావు గారు లేచినాడటనే అతని మీద. ఏమనుకుంటాడో, తల తిరుగుతోందా నీకు, ఎందుకు వచ్చా తిరిగేదానికి, ఆ పిల్లోడు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయడు, ఖాళీగా ఉంటే చదువుకుంటా ఉండేవాడు, నీ ఊరిని చూసి సంతోషపడేవాడు అనుకున్నావా అని చాలా బాధపడుతున్నాడు నడుము నొప్పితో. మర్యాదగా ట్రీట్ చేయి అంతే తప్ప ఇష్టం వచ్చినప్పుడు తంతాను ఏదో అన్నాడు. అంత పెద్ద మాట వాడినాడు ఆయన. మళ్ళీ అతను చాలా మర్యాదగా ట్రీట్ చేసి పంపించినాడు. అప్పుడేమో ఎవరెవరో టీత్లో కూడా ఎవరో ఒక డాక్టర్, ఆ అమ్మాయి చాలా బాగా ట్రీట్ చేసింది. ఆ సందర్భాలలోనే నా దగ్గర ₹1 ఉన్నిందండి. ఒక దొంగ వచ్చినాడు, ఇది పాత దొంగ, నాతో సన్నిహితంగా ఉన్నవాడు కనపడ్డాడు ఆడ ఎస్కార్ట్తోనే ఉంటే. అంటే ₹1 ఇచ్చి బీడా తీసుకురమ్మని చెప్పినాను. నాకు కొద్దిగా బీడా అంటే ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టపడతా ఉంటాను నేను, పాన్. నా ఎస్కార్ట్ను పోదాం, ఇంకా టైం అయిపోయింది కదా అని వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. ఉండలే, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఎంత కూరాలా, స్నేహము లేదు, తొక్కలేదు, ₹1 తీసుకొని వెళ్ళిపోయాడు. తమాషా అయినటువంటి సంఘటన. అదే సందర్భంలో మాతో పాటు సయ్యద్ పహల్వాన్ అని హైదరాబాద్లో పేరు మోసినటువంటి రౌడీ ఉండేవాడు. ఆయన కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. అతను, అతని తమ్ముడు. అతనిది చాలా తమాషగా చెప్పాలి, ఈ నాకు నడుము నొప్పి, అల్సరో ఇలాంటి కారణాల వల్ల నేను చాలా ఎక్కువ సార్లే హాస్పిటల్స్కి వెళ్ళేవాడిని. పొద్దున్నే 8 గంటలకు మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మొదలు పెడితే గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఏదో 6-7 హాస్పిటల్స్ ఉన్నాయి. రకరకాలైనటువంటి ఖైదీలందరూ ఎక్కుతారు కాబట్టి వాళ్ళందరినీ చూపించుకొని మళ్ళీ మధ్యాహ్నం 12కో 2 గంటలకో 3 గంటలకో వచ్చేవాళ్ళు. ఆ సయ్యద్ పహల్వాన్ విత్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఆ వ్యాన్లో ఉండేవాడు. అప్పుడు హైదరాబాద్ చాలా రద్దీ గిద్దీ కాదు కదా, మా వ్యాన్ కూడా స్లోగా పోతుంది. ఆ వ్యాన్కు ఆఖరణ ఆ సయ్యద్ ఉండేవాడు అట్లా కూర్చొని. వెనక పక్క మా వెహికల్ పోతూ ఉంటే ఈ సైకిళ్ళు వచ్చేవాళ్ళు, స్కూటర్లు, అందరూ పెద్ద స్పీడ్ కూడా ఉండవు కదా, ఇతను ఇటు పెట్టుంటాడు అంతే. అందరూ మొత్తం హైదరాబాద్ సిటీ అంతా నేనే చూసింది. సయ్యద్ బాయ్, సయ్యద్ బాయ్, సయ్యద్ బాయ్, వాళ్ళందరూ సయ్యద్ బాయ్, సయ్యద్ బాయ్ అంటానే ఉంటారు. వీడు గమ్మున ఇటు పెట్టుకొని ఉంటాడు. అంటే హైదరాబాదులో ఉండే సగం మంది ఆ సయ్యద్ను చూసి వాడు జైల్లో ఉన్నా కూడా భయపడి తెచ్చేది. అంతా ఆ సయ్యద్ పహల్వాన్. మళ్ళీ 78లో మరిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేబీ రమిజాబీ అనే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, మీకు గుర్తుందో లేదో, అప్పుడు ఎన్కౌంటర్ కొట్టారు అతన్ని. అతని చంపటం కూడా పెద్ద సంచలనం అప్పుడు పేపర్లలో. తమాషా అయినటువంటి అనుభవం సయ్యద్ పహల్వాన్ది. జైల్లో వరవరరావు గారి కో బ్రదర్ రామకృష్ణ గారు అని ఉండే, ఆయన చాలా ముఖ్యము. అట్లాగే పెద్దారెడ్డి గారని, ఆయన తర్వాత చాలా సంవత్సరాలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు. పరిటాల శ్రీరాముల మీద చాలా అద్భుతమైనటువంటి గేయం ఒకటి, పరిటాల రాములు నీకు లాల్ సలాములు వృధా కాదు, సినిమాలో వాడారు. బట్ నాకు తెలిసి తనే రాసినాడు అనుకుంటుంది. ఎంత గొప్పగా పాడేవాడు. వాళ్ళ కొడుకు ఇప్పుడు మాతోనే ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అనంతపురం వాళ్ళు ఆల్మోస్ట్ అన్నిట్లాంటికి తమాషా ఏంటంటే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు. అప్పటి వరకు మనంతా రాయలసీమ వారం కదా, మనకు నువ్వు తప్ప మీరు అనేటువంటి సంబోధనలు తెలియదు.
జైల్లో కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత రంగా, నెహ్రూ, గాంధీ వాళ్ళ టీం ఒక 16 మందో, 15 మందో వచ్చినారు. వంగవీటి మోహన్ రంగా. సార్ సాయంత్రం పూట నెహ్రూ, గాంధీ వీళ్ళిద్దరూ వాళ్ళ అన్నదమ్ములు. ఆ తర్వాత గాంధీని చంపేశారు. రంగా వాళ్ళు తెలుసు కదా మీకు. వాళ్ళిద్దరూ వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకంటే ఒక 3-4 గంటలు పెద్దోళ్ళు ఉంటారు. ఆ మీరు మీరు అనేటి పదాలు అప్పుడే వినింది నేను. ఆ వినటం కూడా ఎట్లా, రంగా యాడ్నో ఉంటాడు, ఆ రంగా గారు అని, అంటే థర్డ్ పర్సన్ని కూడా గారు అంటారన్నది మొదటిసారి వీళ్ళ ద్వారానే విన్నా నేను. రంగా ఎప్పుడు కూడా ఆయన రోజుకు ఒక కొత్త చొక్కా వేసుకొని, మాకు చొక్కాలకి ఏమి పెద్ద ఉండేది కాదు కదా, అది రోజుకు ఒక చొక్కా వేసుకునేవాడు. జైల్లో కొత్త చొక్కా వేసుకొని ఉండేవాడు. అది ఒక గుర్తు నాకు రంగా గురించి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని రంగాతోటి. నెహ్రూతో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ నేపథ్యంలో నేను అక్కడనే మన పింగళి దశరథరాం, వాడు నాకంటే ఒక 7 నెలలు 8 నెలలు పెద్దోడు. ఎన్కౌంటర్ పింగళి దశరథరాం. అతను మన వెంకయ్య గారి మనవాడు. ఇది మన జెండా పింగళి వెంకయ్య గారి డాటర్ సన్ అనుకుంటా. స్వరాజ్యం అనే పేరుతో అప్పుడే కవితలు రాసేవాడు. నాకు అన్నీ వినిపిస్తున్నాను. నాకు చాలా మంచి స్నేహితుడు అయినాడు జైల్లో. స్వరాజ్యం అనే పేరుతో రాస్తూ ఉండేవాడు. అప్పుడు దానికి 18 ఏళ్ళు ఉంటాయేమో, 19 లోపే. కూర్చో పొరనాయన నీ శుద్ధి భరించలేకుండా ఉన్నా నేను, మేమిద్దరం అందులో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం కాబట్టి. అప్పుడు రంగా వాళ్ళు ఏదో అతని మీద చేసుకున్నారు. ఏం జరిగిందో గుర్తు రావట్లా. అప్పుడు బాగా గొడవయ్యి ఆ తర్వాత మేయర్గా ఉన్న సత్యనారాయణ రెడ్డి గారు అనుకుంటా, రంగాను వీళ్ళందరినీ కూడా పిలిపించి సారి చెప్పించటము ఏదో జరిగింది. మళ్ళా దశరథరాం రిలీజ్ అయిన తర్వాత రేపు నరసింహరావు దగ్గర ఆ రేపు పత్రికలో ఏదో అంటే ఏదో డిస్ట్రిబ్యూటర్గానే ఏదో ఉండేవాళ్ళు. 2-3 సార్లు నా దగ్గరికి వచ్చాడు. నీకేం పని, ఏదో మందలించినట్టు గుర్తు. మళ్ళీ కనపడలా. మళ్ళీ ఎన్కౌంటర్ పెట్టడం అదొక సంచలనం కదా అతను. ఆ తర్వాత చంపబడ్డము ఇవన్నీ జరిగినాయి. దశరథరామ్ది అదొక గుర్తు. యాదగిరి అని ఇంకొక అతను ఉండేవాడండి. అతను కూడా లైఫర్. అప్పటికే అతను కూడా చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. మనం ఎట్టుండాలి అంటే అప్పటికే 4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను. ఇంత కూడా సడలకపోగా జైలు బ్రేక్ చేయాలా, రిలీజ్ అయిన తర్వాత అండర్గ్రౌండ్కి వెళ్ళాలా, ఎలాంటి ఎమోషన్లో ఉండినామనంటే మేము 75 మా శివారి చెప్పేవాడు తమాషా. మేము అరెస్ట్ అయింది జూలైలో. ఇంకా 6 నెలల సమయం ఉంది. చారు మజుందార్ 75 కల్లా దేశ విముక్తి అంటే ఇంకా 6 నెలలు ఉండ విముక్తి అయిపోతుంది అనేటువంటి భ్రమంలో కూడా అలాంటి డిస్కషన్ కూడా నవ్వు కలిగించేటువంటి విషయం. ఇప్పుడు అది సార్ జైల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే లెక్చర్స్ చేయడము, పాట, ఇవన్నీ అలౌ చేసేవాళ్ళు. అంటే మేము పొలిటికల్ డిటెన్యూలుగా ఉండినాము కాబట్టి మాకు నిర్బంధం ఏం లేదు. అంటే మమ్మల్ని లోపల కొట్టటమో లేకపోతే మా చేత పని చేయించటాలో ఇలాంటివి లేవు. ఒకటే, జైలు అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బాధపడినవి నేనే చూసా. ఆ తర్వాత వాళ్ళు జాతీయ నాయకులు కూడా అయినారు. ఏడ్చిన వాళ్ళు మనల్ని వదలలేమోనని. ఆ పేర్లు దేవుడు చెప్పలేను. అంటే అంత భయపడిన వాళ్ళు, బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నాకు మాత్రం జైలు నాకు అసలు ఎంత ఆనందం కలిగించినటువంటి విషయమో చెప్పలేను. జైలుకి ఇంకా ఎప్పుడు రాకూడదని మీకు ఎప్పుడన్నా అనిపించింది సార్ అక్కడ ఉన్నప్పుడు? వదలకపోతే బాగుండును అని నమ్మరు మీరు ఆ మాట. నేను ఇప్పుడు అంటున్నాను, జైల్లో ఉండాలంటే నిజం చెప్పాలంటే. అంటే అంతగా నేర్చుకుంటా ఉన్నాను కాబట్టి. కానీ కర్తవ్యం అనేది ఒకటి అప్పుడు ఎక్కువ ఉండేది కదా.
అందువలన బయటపడాల్సి వచ్చింది మేమందరం కూడాను. జైలు నుంచి రిలీజ్ అయినాక అప్పుడు మీ జైల్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా పెద్ద పెద్ద గవర్నర్లు అయినారు, సెంట్రల్ మినిస్టర్లు అయినారు. ఇప్పుడు మీతో టచ్లో తక్కువ అండి. నేను లేను. మా అన్న ఎక్కువ ఉండేవాడు ఆ సంబంధాల్లో. నా నా జీవితం చాలా ఒడిదుడుకులతో నడిచింది. అందువల్ల నేను వాళ్ళతో పెద్ద సంబంధాలు ఏర్పరచుకున్నది చాలా తక్కువ. చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ ఆల్ జీరో. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు మొన్న ఆయన గవర్నర్ అయిన తర్వాత కలిసినాను నేను, అంతకుముందు కలవాల. అలాగే రామారావు గారు ఆయన గవర్నర్ అయిన తర్వాతనే ఆయన్ని కలిసిన. వెంకయ్యనాయుడు గారిని కూడా పెద్ద ఏం లేదు. కానీ నేనేంటి అన్నది వాళ్లకు తెలిసినప్పుడు, వెంకయ్యనాయుడు మధ్యలో ఎప్పుడు వాళ్ళ మిస్సెస్కు 15 ఏళ్ళ ముందు కరుణ అందరికంటే చిన్నవాడు, ఆమెతో పరిచయం కూడా చేశాడు జైల్లో ఉన్నప్పుడు. అని సత్యనారాయణ రెడ్డి గారిని కలవాల. ఇప్పుడు అంటే ఈ జ్ఞాపకాలు అన్నీ గుర్తుండవు, కానీ ఇంతకంటే చాలా మంచి సంఘటనలే జరిగినాయి జైల్లో. సార్ మీరు జైలు నుంచి వస్తానే తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు ఆఫర్ చేశారు. జైలు నుంచి వచ్చినాక కదండి అది. జైలు నుంచి వచ్చిన తర్వాత జైలు నుంచి రాంభూపాల్ రెడ్డి అనుకుంటానండి, ఆయన నేను ఒకటేసారి రిలీజ్ అయినాం. ఆయన ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నాడు, తోపుదుర్తి రాంభూపాల్ రెడ్డి అని మా బంధువు కూడా వాళ్ళ. ఇప్పుడు ఆయన నన్ను మాకు జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ టికెట్ ఇస్తారు, పాస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఊరికి రావడానికి. అన్నం కూడా లేదు కదా, ఏదో పాస్ ఇచ్చినారు, ఏమన్నా 10 రూపాయలు ఉన్న 70 ఇచ్చినారేమో నాకు గుర్తులేదు. ఆయనతో పాటు వచ్చి ఆయన వెంటనే ఆటో ఎక్కినాడు. అంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ కాబట్టి, పొలిటీషియన్స్కు సంబంధాలు ఉంటాయి కాబట్టి నన్ను ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను ఆయన మీటర్ చూస్తున్నా, ఏ మీటరు, ఆటో మీటరు, అది 10 పైసలు ఎక్కువైపోతుంది. ఏమన్నా ఏంద్ర తిప్పుతూ ఉన్నాడు ఇతను అంటే ఎట్లుండేది చూడండి. దాదాపు 13 రూపాయలు, 10 పైసలు పెరిగినప్పుడే 13 రూపాయలు, 17 రూపాయలు అయింది. ఏదో ఎమ్మెల్యే దగ్గరికి పోయినట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత మేమిద్దరము వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అనంతపురంలో దిగినానా లేకపోతే తిరుపతికి వచ్చినానా అది కూడా గుర్తులేదు. ఆ తర్వాత ఆయన కూడా మర్డర్ అయిపోయినాడు, నాతో పాటు జైలు నుంచి వచ్చిన ఆయన కూడాను. వాళ్ళ అన్న కొడుకే ఇప్పుడు మా భూమనన్న బ్రదర్ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్. మరదలు తెలుగుదేశం టికెట్ అప్పుడు చక్రధర్ గారు అని, నేను సోషలిస్ట్ పార్టీ నాయకుడు అన్నాను కదా, యలమంచిలి శివాజీ గారు కూడా ఒకరు. యలమంచిలి శివాజీ గారు కూడా మాతో పాటు ఉండేవారు. ఆయన ఇప్పటికీ నాతో కాంటాక్ట్లో ఉంటారు బాగా. అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు చాలా ఇష్టం కూడా ఆయన తనంటే. చక్రధర్ గారు, మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చాలా రోజులు పనిచేశానండి నేను. అప్ టు 80-81. ఆ తర్వాత స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో స్టేట్ సెక్రటరీనో ఏదో ఉన్నాను నేను. చెరుకు రాజ్కుమార్ అని, చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరుతో చాలా పెద్ద నాయకుడు అయినాడు. ఆయన నాకు మంచి స్నేహితుడు తను కూడాను. 10 years బ్యాక్ ఎన్కౌంటర్ అయ్యాడు. అప్పుడు స్వామి అగ్నివేష్ చాలా పెద్ద గొడవ కూడా చేశాడు ఆయన. ఈ వాజ్ సో క్లోజ్ టు మీ. రాజ్కుమార్ వైజాగ్ ప్రాంతానికి, నేను రాయలసీమకు సెక్రటరీగా ఉండేవాళ్ళము. మాకు అండర్ గ్రౌండ్ నేతృత్వం నరసింగరావు గారని, ఆయన సత్యం అని అంటారు ఆయనని. ఆయన చాలా గొప్పవాడు. అతను మాకంటే సీనియర్. జైలుకు మేము పోకముందే అండర్ గ్రౌండ్లో ఉండేవాడు. జైలు లేకపోయిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. అతనిది కూడా చెప్పాలి నేను. నాకు చాలా మంచి మిత్రుడైనారు జైల్లో ఆయన. తనను చేసినటువంటి టార్చర్, ఆల్ఫ్రెడ్ ఫట్కే అనే 2 పోలీస్ ఆఫీసర్లు, అందులో ఒకరు సిఐ, ఒకరు డిఎస్పి. ఆయన ఇప్పటికీ నాకు రిమెంబర్ అయింది. మేబీ ఫట్కే అనుకుంటున్నా. తనని ఆ టార్చర్లో భాగంగా 2 నిపుల్స్ని, మనల్ని గిల్లేశారు.
అంత దాన్ని కూడా తట్టుకొని అతను వెరీ ఇన్స్పిరేటివ్ పర్సన్ నాకు ఆయన. అక్కడ ఒక అండర్ గ్రౌండ్లో చార్మినార్ దగ్గర ఏదో మీటింగ్ పెట్టాము. ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఒక 3-4 రోజుల పాటు అక్కడ ఏదో మీటింగ్ చేశాము. మీటింగ్ అంటే 10 మంది, నేను, రాజ్కుమారు, సత్యము, ఇంకెవరో గుర్తురావట్ల. ఆ తర్వాత రాజ్కుమార్ 2 ఏళ్లకు అండర్ గ్రౌండ్కి పోయినాడు, 2 ఏళ్లకు సంవత్సరానికో. నేను బయట పనిచేస్తూ ఉండేవాడిని. తరువాత 80 ఆ మధ్యకాలంలో నాతో రాజారెడ్డి గారు తిరుపతిలో ఆయన అమావాస్య గోపాలరెడ్డి గారని వారి ఇంటికి పోతూ ఉండేవాడు. నాకు అమావాస్య గోపాలరెడ్డి గారి సన్నిన్ల బావమర్ది నాకు గురువు సార్ రఘునాథరెడ్డి గారని. ఆయన ఇంటర్మీడియట్లోనే వాళ్ళ ఇంట్లో వెళ్ళేవాడిని ట్యూషన్స్కి. అట్లా వాళ్ళ పరిచయం. రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయేవాడట. అలా దారిలో 4-5 సార్లు కనపడి జీపు ఆపి నాతో భలే అమితంగా ప్రేమతో మాట్లాడాడు. నేను అప్పుడు స్టిల్ ఐ మీన్ రాడికల్ స్టూడెంట్స్, అందువల్ల నేను పెద్ద నాన్ సీరియస్గా ఆయన చూపించిన ప్రేమతో నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పాలి. అదే మనసు కెలుక్కు అంటుంది కదా, రేంద్ర మన గురించి ఒక ఆయన ఇలా ఆపి మళ్ళీ మాట్లాడుతున్నాడు అని. అట్లా 4-5 సార్లు తగిలినాడు ఆయన. 80 ఆ ప్రాంతానికి నేను బయట వచ్చేసా. బయట రావడానికి రీజన్స్ ఆర్ డిఫరెంట్. వచ్చినప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు శ్రీధర్ అని మీకు చెప్పాను కదా, రామచంద్రనాయుడు గారి క్లాస్మేట్, నాకు చాలా మంచి స్నేహితుడు. మేమిద్దరం హైదరాబాద్కి పోయినాం. అప్పుడు చక్రధర్ని కలిసినాం. చక్రధర్ గారు అంటే ఆయన మాకంటే 40 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడు. రంగులు పూసుకునేవాడు వచ్చినాడా, వాడు గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు, మీకు సీట్లు ఇప్పిస్తాను, మీరు ఎమ్మెల్యేలు అయిపోదురా అనేది అన్నాడు. బాబు ముసలాడా, మా రాజకీయాలు ఇవి కావు కదా, మేము వీటికి వ్యతిరేకము, మేము పార్లమెంటరీ రాజకీయాలకు వ్యతిరేకము కదా అని ఇద్దరం కూడా ఒకేసారి అన్నటువంటి మాట అది. సో అట్లా ఓకే అంటే మీకు టికెట్ మనము జరగని విషయాలని జరుగుతాయి అనేటువంటి ఊహల్లో ఉండేవాడిని కాదు నేను. జరిగిన విషయం అది. అట్లాగే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను నిలబడాలని నా స్నేహితులు, ముఖ్యంగా అందులో సోమలపల్లి మున్రెడ్డి అని ఉన్నాడు, టీటీడీ ఎంప్లాయ్, అతను వాజ్ మై ఫ్రెండ్. తన ఇనిషియేషన్ చాలా ఎక్కువ. తను ఉంగరము ఏదో వాచ్ ఉంటే తీసేసి పొద్దున్న వెళ్ళిపోదాము, ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే కావాల్సిందని. నేను ఇష్టం చూపగా మానేసుకున్నాను. నేను వెళ్ళలేదు ఇంటర్వ్యూ కలవటానికి. సరే, అవన్నీ తర్వాత విషయాలండి. అంటే జైల్లో ఇంకా ఇలాంటివి, వీళ్ళు చెరబండి రాజు గారు కూడా కొద్ది రోజులు ఉన్నారు. మేము అక్కడ ఏదో నేను ఆ జననాట్య మండలి ఒకటి ఫామ్ చేశాము. మా జైల్లోనే ఒక సాంస్కృతిక ప్రదర్శన ఏదో చేశాము చెరబండి రాజు గారి దీని మీద. నేను జైల్లో తమాషా ఏంటంటే, నేను చాలా వీక్గా ఉండేవాడిని. నేను అరెస్ట్ అయినప్పుడు నా బరువు వెయిట్ 48 kgs ఎంతనో ఉంది. 22 kgs పెరిగినా నేను జైల్లో. మళ్ళీ తగ్గా. మొదటి సంవత్సరంలో పెంచి ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసి బాగా తగ్గా. ఒకసారి రామారావు గారు ఆ దీంట్లోనే మెస్లో, కర్ణా నువ్వు ఎన్ని చపాతీలు తింటావో తిను అని ఆయన రేషన్ ఎంత కూడా నా పెట్టి దాదాపు 17-18 చపాతీలు తిన్నట్టు గుర్తు ఆయనతోటి. ఆయన పాఠాలు కూడా చాలా బాగుండేటివి, చాలా విషయాలు చెప్పేవాడు ఆయన. వీళ్ళు ఒక లిఖిత పత్రిక ఒకటి నడిపేవారు, కేవీ రమణారెడ్డి గారు నడిపేవారు. ఫస్ట్ టైం అదే ఆఖరి నేను గేయం రాశా. భలే అప్రిషియేట్ చేశాడు కేవీఆర్ నన్ను. చాలా బాగా రాసిన ఒకరు. మళ్ళీ ఎప్పుడు ఆ ప్రయత్నం నేను చేయలేదు అనుకోండి. అంటే జైల్లో నడిపారంటే జైల్లో మాకు మాత్రమే సర్క్యులేట్ అయ్యి చెంచీలకు కూడా ఎట్లో పంపించేవాళ్ళం. దాన్ని ఎట్లా పంపించేవాళ్ళు మరి
ఆ చెంచల్గూడ జైలు నుంచి వచ్చి ఉస్మానియా హాస్పిటల్లో కలుస్తారు కదా, అప్పుడు అప్పుడు ఆయన ఎక్స్చేంజ్ చేసుకోవటం అట్లాంటిది. పశుపతి డాక్టర్ అన్నాను కదా, ఆ డాక్టర్తో రోజు బాగా గొడవ అయింది. ఇప్పుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గారు అని కడప, ఆయన కూడా ఉండేవారు లోపల. ఆయన బాగా తిట్టాడు అతన్ని, "నువ్వు పశువే, అందుకే నీకు పశుపతి అని పేరు పెట్టారు." భలే ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవాడు అప్పుడు రాజగోపాల్ రెడ్డిది. మళ్ళా పాణ్యం రామకృష్ణారెడ్డి, చల్ల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళండి. రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరు, అలాగే బెజ్జం సత్యనారాయణ రెడ్డి, అలాగే ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారి ఫాదర్, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ నాన్న గడ్డం నరసింహారెడ్డి గారిని. తమాషగా వీళ్ళ ముగ్గురు కూడా నాతో, నేను చాలా బాగుండేవాడిని. ఆ తర్వాత రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదర్ని జైల్లో ఉండగానే, సబ్ జైల్లో ఉండగా నాటు బాంబులు పేల్చి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, చిన్నపరెడ్డి గారు. మళ్ళీ రామకృష్ణారెడ్డి పెద్ద లీడర్ అయినారు, మీకు అందరికీ కూడా తెలుసును. గడ్డం నరసింహారెడ్డి అంటే రాంభూపాల్ రెడ్డి ఫాదర్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 మందిని నరికినారు, గడ్డం నరసింహారెడ్డితో పాటు, అంటే రాంభూపాల్ రెడ్డి ఫాదర్తో పాటు. అదొక ఇన్సిడెంట్, వాళ్ళందరూ నాతో ఉన్నారు. అట్లాగే బెజ్జం సత్యనారాయణ రెడ్డి పార్సార్, అది ఫార్మర్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న, తను కూడా తర్వాత మా ట్రైనర్ అనుకుంటా, గుర్తులేదు. వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, నేను చెప్తున్నాను. అంటే వీళ్ళందరూ తక్కువ కాలం ఉండేవాళ్ళు, ఎక్కువగా మేమే ఉండినాం. మధ్యలో కృష్ణస్వామి గారు వీళ్ళు. ఒక మంచి సంఘటన ఏంటంటే, తప్పులు చేయకూడదు అని చెప్పడానికి, భూమయ్య కిష్టగౌడ్లను ఉరితీసిన తర్వాత అప్పటికే 2 రోజుల పాటు మేము అన్నం తినలా. సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నము మా నిరాహార దీక్ష మానేసాము. మానిన తర్వాత జైలు అధికారులు మాకు భోజనం పెట్టలే, ఆ నైట్ పెట్టమానని అన్నప్పుడు. మా బ్యారక్ ముందర ఒక చిన్న వంగ తోట ఏదో వేసి ఉన్నారు. అంటే తోట అంటే ఒక 6 చెట్లు 7 చెట్లు వంకాయలు కోసినారు. కోసి మా రూమ్లో కూడా స్టవ్ ఉండేది. ఆ రూమ్లో స్టవ్లో వంకాయలు అట ఏదో వేయించినారు. ఆ 2 రోజులండి నేను నాన్ స్టాప్గా అర్చిన, భూమయ్య కిష్టౌడ్గా ఉన్న శిక్షను రద్దు చేయాలి, విప్లవం వర్ధిల్లాలి. ఇదే అంటే కుర్రోడిని కాబట్టి బాగా ఆవేశపరుణ్ణి కూడా కనుక, మిగతా వాళ్ళకంటే ముందుండాలా అనేటువంటి నేచర్ కూడా ఒకటి ఉండటము. అది బాగా అలసిపోయినా. అది చేస్తున్నప్పుడు నేను ఒక వంకాయ దెబ్బ ఎత్తుకున్నా. సురేందర్ అన్న ఇప్పుడు కూడా ఉన్నాడు, చిత్తూరులోనే ఉన్నాడు. ఆయన చాలా సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. నా మీద కోపగించుకున్నాడు. ఏం పని చేస్తాడు నువ్వు, మనందరిది కదా ఇది, నువ్వు ఒక్కడు ఎట్ట తింటావు ముందు. తల కొట్టేసినంత పని, ఒక జీవన పాఠం, నా జీవితానికి కావాల్సినంత పాఠం నేర్చుకున్నాను, మనం ఎలా ఉండాలి అని. నేను ఎప్పుడు ఆ సురేంద్రన్తో కూడా చెప్తా ఉంటాను, ఇట్లా నువ్వు అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేర్చుకున్నాను నేను. చాలా మంచివాడు తను. ఇప్పుడు ఒక అతను చంద్రన్న అని ఇప్పుడు ఇక్కడే తిరుపతిలో ఉన్నాడు. ఈ వాజ్ ఇన్ జైల్ ఫర్ 13 years ఆల్మోస్ట్. చాలా కష్టాలు పడ్డటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా, వీళ్ళ సాహచర్యం నాకు విప్లవోద్యమము ఏదో నక్సలైట్ కాకపోవటం కాదు, కానీ వీళ్ళ వలన పరిణతి, మంచితనము, మానవత, ఇవన్నీ కూడా నేర్చుకోగలిగిన
ఇది అదృష్టం అందరికీ వచ్చేది కాదు. నాకు మాత్రమే కలిగినటువంటి ఒక గొప్ప అవకాశం అది. ఎంతోమంది ఆ మధ్యలో మా జైల్లో ఉన్నప్పుడు మధ్యలో డాక్టర్స్, ఇంజనీర్స్, పిల్లలు అరెస్ట్ అయ్యేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు. అంటే దే మేబీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే రాడికల్స్, పీడిఎస్ వాళ్ళు అయి ఉంటారు. ఎందుకో వాళ్ళను కొద్ది రోజుల నుంచి వదిలేస్తూ ఉండేవాళ్ళు. కారణాలు మనకు తెలియవు. వాళ్ళందరితోనూ కూడా పరిచయాలు కావటము, ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క ప్రతిభ, అద్భుతమైనటువంటి తెలివి. ఒకే కుటుంబం నుంచి అంటే మీరు, మీ అన్న భూమన్ గారు అరెస్ట్ అయ్యారు ఒకేసారి. సో మీ ఫ్యామిలీ మీ అరెస్ట్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే జనరల్గా ఇద్దరు కాదు, అసలు ఒకరిని జైలుకి తీసుకున్నారు, పైగా అది మామూలు సమయం కాదు, ఎమర్జెన్సీ. మళ్ళీ వస్తారో రారో, ఎన్ని రోజులకు వస్తారో, ఇదంతా పెద్ద కన్ఫ్యూజను, అర్థం కాని పరిస్థితి. మీ పేరెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే అరెస్ట్ అయినప్పటికీ ఎన్ని రోజులు ఉంటామా, ఉంచుతారా, ఇవి మాకే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి ఉండే అవకాశం లేదండి. కానీ ఒకటి చెప్పగలను, మేము అరెస్ట్ అయినప్పుడు మా నాన్న, అమ్మ వీళ్ళని గురించి ఆలోచించినానా అంటే అబద్ధమే. అస్సలు లేదండి. అసలు ఆ రోజులలో విప్లవం అన్నటువంటి మాట తప్ప ఏది మెదడుకెక్కే పరిస్థితి లేదు. ఏదో చేసేయాలా, మనము ఈ దేశ విముక్తిలో భాగస్వాములు అవ్వాలా అన్న థాట్ తప్ప నాన్న మీదో అమ్మ మీదో ప్రేమో ఏమో చెప్తున్నా. అదే అవి ఉండినాయో లేదో కూడా నాకు గుర్తు కూడా లేవు. తమాషగా మా అమ్మ మేము అరెస్ట్ అయినామనంటే ఇంత కూడా చెల్లించలే. నమ్మరు కానీ ఇంతంటే ఇంత ఆమె అసలు పట్టించుకోలేదు మా అరెస్టుల్ని. అంటే ధైర్యమా? అంతే, 100% ధైర్యమే. మా అమ్మ పట్టించుకోకపోగా మా నాన్న ఏదో బాధపడినాడని బయట వాళ్ళు చెప్పటమే తప్ప మా ముందర ఆయన ఎప్పుడు మాట పట్టుకొని ఏడ్చింది కూడా ఏమి లేదు. ఆయన కూడాను మేమున్న 20 నెలలలో ఏ రోజు ఒక్కరోజు కూడా మా అమ్మ నాయన మమ్మల్ని చూడడానికి రాలేదు. మా అన్న పెద్దన్న వచ్చినాడు, అది గుర్తుంది. కానీ మా అమ్మ నాన్న ఒక్కరోజు కూడా రాలేదు. బహుశా రావద్దని ఏమన్నా చెప్పినాడేమో మా భూమనన్న, మేబీ, అదే నాకు తెలియదు. నేను అడగలేదు, తను నాకు చెప్పలేదు. మొత్తానికి వాళ్ళు రాలేదు. రాజారెడ్డి గారిని కలవటానికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాడు, అది బాగా గుర్తుంది నాకు. అప్పుడు ఒక చిన్న పిల్లోడిని కూడా తీసుకొని వచ్చినారు. ప్రాబబ్లీ తను జగన్ గారే అయి ఉంటాడనేది నేను ఆ తర్వాత ఎప్పుడు అనుకున్నాను. అది నేను ఆయన్ను అడగల, మళ్ళీ తర్వాత సందర్భం రాలేదు కాబట్టి. సో రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడే పరిచయం? అసలు లేదు, పరిచయం కాదండి. కాదు పరిచయం అన్నదాన్ని ఈయన చెప్పినారు. రాజారెడ్డి గారు మా కొడుకు వచ్చినాడు రెండోవాడు అని, అంతే తప్ప ఆయన రాజశేఖర రెడ్డి అని నాకు తెలియదు. ఆ విషయం అప్పటికి ఆయన ఇది కూడా కాదు కదా, రాజకీయాలలో లేరు కదా. వెంకయ్య నాయుడు గారి కోసమని వాళ్ళ శ్రీమతి 4-5 సార్లు వచ్చింది, చూశాను నేను. మిగతా ములాఖాత్ వాళ్ళు వీళ్ళు కదా. ఈ మధ్యలో మా ఇంట్లో మేమిద్దరమే కాదు, మళ్ళీ మా భూమన్ గారు మా వదిన నాన్న కూడా జైల్లో ఉండేవారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్. ఆయన నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళల్లో ఆయన ఒకడు. ఆయన నిరంతరము నవ్వుతూ, శత్రువుని తిడుతూ, శత్రువు అంటే బుర్జువాలు అనే వాళ్ళను తిడుతూ ఉండటంలో ఆయనకి ఎంత ఇష్టం రా అంటే, ఆయనన్న ఒక మంచి మాట, కమ్యూనిస్టులు అంటే ఏందనుకున్నావుగా, వాడు టాటా గాడికి ఎంత ఉంటుంది వయసు కాదు, టాటా గాడికి ఆస్తి ఎంత ఉంటుంది, 2000 కోట్లు ఉంటుంది. అప్పుడు 2000 కోట్లు చాలా ఎక్కువగా అంతే ఉంటుంది. వాడు 2000 కోట్లు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం మేము వాడికి. అదే కమ్యూనిస్ట్ అంటే అది మర్చిపోను ఆయన చెప్పినటువంటి మాట. ఆయన నిరంతరం చదవటం, ఆయన చదవటమే కాకుండా చదివినంతా రాసేస్తూ ఉంటాడు పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఆయన పరుపు కింద, ఆయన పరుపు కంటే బరువు అయినన్ని నోట్ పుస్తకాలు ఉన్నాయి. వెతితే ఆయనకి అదే పని, రాసుకుంటూ ఉంటారు.
చనిపోయేంత వరకు కమ్యూనిస్ట్గా బ్రతికి చనిపోయినాడు ఆయన. మహానుభావుడు, గ్రేట్ మ్యాన్. రామకృష్ణారెడ్డి గారు ఎంత ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అదే నిబద్ధతతో బ్రతికినాడు, అదే నిజాయితీతోనే బ్రతికినాడు ఆయన. సో మీరు జైలు నుంచి రిలీజ్ అవుతారని తెలిసినప్పుడు కూడా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు మీ అమ్మ నాన్న? ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను మీకు. నేను జైలు నుంచి ఇంటికి వచ్చిన ఆ రోజు బహుశా మధ్యాహ్నం అనుకుంటా, నేను ఇంటికి చేరుకునే లోపల దొడ్డాపురం వీధిలో ఉండేవాళ్ళం. మా అమ్మ మామూలుగానే వంట 15 నిమిషాలు 20 నిమిషాల్లోకి పూర్తి చేసి ఆ గ్రిల్స్ దగ్గర నిలబడిపోవడం ఆమెకు ఒక అలవాటు. బహుశా వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంది. దూరం నుంచే కనపడుతుంది, ఆమెకు కనపడుతుంది. నేను నడుచుకుంటా వస్తున్నా, పైకి అట్లా చూసా, మా అమ్మ నన్ను చూసింది. ఏ రకమైనటువంటి భావనలు, ఒక నవ్వు కానీ ఒక కోపం కానీ ఏమీ లేవు మా అమ్మలో. గుండెల్లో ఏమున్నదో నాకు తెలియదు. నన్ను చూసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయింది, వంటగదిలోకి వెళ్ళిపోయింది. బాగా గుర్తుంది నాకు. అక్కడ పోయి ఏడ్చిందేమో నాకు తెలియదు. ఎదురుగా ఏడిస్తే మీరు ధైర్యం కోల్పోతారని ఆమె అంత ధైర్యంగా అది అంత నేను చెప్పలేను, అంత ఉంటుందని చాలా కూడా ధైర్యం నేను ఉంటారు అసలు. అంతే అనుకోవాలి కదా. ఆమె ఏ రోజు కూడా నువ్వు జైలుకి పోయినావే అని అనటం కానీ ఇట్లాంటి మాటలే లేవు పూర్తిగా. బేసిక్గా మా అమ్మ చాలా గట్టిది, ధైర్యస్తురాలు. పంచుకునేవటం తక్కువ, కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత ఏ కొడుకు ఏడ్చనంత ఏడ్చుంటాను నేను. దాదాపు 3 సంవత్సరాలు ఎవ్రీడే ఏడ్చిన. విషయం అనుకోండి. అట్లా మా నాన్న కూడా ఏం పెద్ద జైలు నుంచి వచ్చిన తర్వాత పలకరించిన గొప్పగా గుర్తులేదు. అమ్మది అది గుర్తుంది కదా, నాన్నది అది కూడా గుర్తులేదు. నేను ఎప్పుడు చూసినాడు అన్న. సో మీకు అమ్మతోనే అటాచ్మెంట్ ఎక్కువ అంటాం. అమ్మతోనే ఎవరికైనా ఎక్కువ ఉంటుంది కదా.